సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఈ లుక్ ఏంటి సార్? ఫౌజీ కోసం యాక్చువల్లీ అబ్బో, ప్రిపేర్ అయ్యి ఎలా వస్తున్నాము? వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్. నా చావు నేను చేస్తా నీకెందుకు థియేటర్లో అంత పేలద్దని నమ్మారా? దర్శి నాకు తరుణ్కి మాత్రం అరే భలే. అనీష్ లైఫ్లో ప్రత్యేకమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అప్పట్లో బ్రేక్ డాన్స్ ఇన్ ద 80s వాజ్ అ న్యూ థింగ్. అవును, గరాణ మొగుడు సినిమా ఆరాధన థియేటర్ ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళి బాగా తన్నులు కూడా ఐడియా. ఒక స్టార్ డైరెక్టర్ని తీసుకొచ్చి రివ్యూ చేశారు. సినిమా చూసి ఇదేమి సినిమా అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆ స్టార్ డైరెక్టర్. ఆనంద్ లో ఈ క్యారెక్టర్స్ మాట్లాడడం మొదలు పెట్టారు. వేటూరు గారి హెల్ప్ గురించి ఏం చెప్తారు? ఎక్కువ గోదావరి అప్పుడు నేను ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ నది ఊరేగింపులో తోడు తాను రాగా. హాయ్, వెల్కమ్ టు మై షో. సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం, ఒక ఆశల హరివిల్లు. ఒక్కసారి ఈ ప్రపంచంలో అడుగు పెడితే ఇక సినిమా లాగేసుకుంటుంది. సో అలా లాగేసుకున్న మనుషుల్లో చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉంటారు. బట్ సినిమానే నమ్ముకొని ముందుకు సాగే వాళ్ళు మాత్రం ఎప్పటికీ ప్రేక్షకుల మనసులో గెలుచుకుంటూనే ఉంటారు. అలాంటి వాటిలో అనీష్ కురువిల్లా గారు ఒకరు. ఆయన మనకి నటుడిగా, దర్శకుడిగా పరిచయం. కాకపోతే ఆయన కేవలం నటనకో డైరెక్షన్కో పరిమితం కాలేదు. 23 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఆయన వివిధ పాత్రలు, వివిధ రోల్స్ పనిచేశారు. సో ఈరోజు మనతో ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినిమా విశేషాలు, జీవిత విశేషాలు, అలాగే ఇండస్ట్రీలో కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు అన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. చాలా చిన్న వయసులో, 20 ఏళ్ళ వయసులో, 22 మహా అయితే సినిమా లాగేసుకున్నాం మిమ్మల్ని. సో తెలియకుండా సినిమా హాల్ చుట్టూ తిరిగారు, సినిమా ఫెస్టివల్స్ చుట్టూ తిరిగారు. మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎవరికీ తెలియకుండానే, ఈవెన్ మీకు కూడా తెలియకుండానే అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోయారు. సో దీన్ని సినిమా లాగేసుకోవడం అని తప్పించి వేరే వర్డ్ వాడలేము. సో మనం ఆ మూమెంట్తో స్టార్ట్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నాకు అలాంటి మేబీ డిఫైనింగ్ మూమెంట్ నాకైతే 2 గుర్తున్నాయి. ఒకటేంటంటే చిన్నప్పుడు ఫ్యామిలీ వాళ్ళు నన్ను చోటా చేతన్ అనే సినిమా, అప్పట్లో ఫస్ట్ 3D సినిమా ఇండియాలో, అది ఎప్పుడో లేట్ 80sలో మిడ్ 80sలో ఎప్పుడో రిలీజ్ అయినట్టుంది. నేను చిన్నపిల్లోడిని ఆనంద్ థియేటర్లో చూసాను. ఆ 3D ఎఫెక్ట్ వాజ్, ఐ మీన్ ఆ 3 డైమెన్షనల్ ఎఫెక్ట్ అప్పటి వరకు ఎవరు చూడలేదు అనమాట. పిల్లల కోసం చేసిన సినిమా చోటా చేతన్. అదొక డిఫైనింగ్ మూమెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇమేజెస్ అవన్నీ స్క్రీన్ ముందు నుంచి మీ ముందు వచ్చేటప్పుడు ఐ థింక్ ఇట్ హ్యాస్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ కూడా. అది కాకుండా దేర్ ఆర్ ప్రాబబ్లీ చిన్నప్పుడు మేము మా జనరేషన్, ద 80s కైండ్ ఆఫ్ జనరేషన్లో విహెచ్ఎస్ టేప్స్, విసిఆర్ వీడియో కెసెట్స్లో ఎక్కువ మనం సినిమా ఎక్స్పీరియన్స్ చేసాము. అంటే అఫ్ కోర్స్ థియేటర్లు ఉండేవి, అక్కడ మేజర్ రిలీజెస్ అవన్నీ చూడడానికి వెళ్ళే వాళ్ళం. కానీ కొన్ని హాలీవుడ్ సినిమాలు అవన్నీ ఓన్లీ విహెచ్ఎస్ టేప్స్లో దొరికేవి అనమాట. సో నాకు గుర్తుంది ఈటీ సినిమా, ఈటీ అని స్టీవెన్ స్పీల్బర్గ్ డైరెక్ట్ చేసిన సినిమా విహెచ్ఎస్లో నా ఇంట్లో నైట్లో వచ్చినప్పుడు అలా చూస్తూ ఉంటే దెర్ ఇస్ అ మూమెంట్ సినిమాలో ఈటీ ఇంకా బతికే ఉంటుందని. బేసిక్లీ అది ఒక పెద్ద మూమెంట్ సినిమాలో. నేను అలా అరిచాను అనమాట ఆ మూమెంట్ వచ్చేటప్పుడు. అప్పటికి మా పేరెంట్స్ అందరూ పడుకొని ఉన్నారు. వాళ్ళు లేచి అసలు ఏమైందంటే, కాదు సినిమాలో ఒక ట్విస్ట్ వచ్చింది, భలే ఉంది అని. అరే ఏంట్రా పిచ్చా, నువ్వు సినిమా చూస్తున్నావు ఏంటి, అంత అరుపు ఏంటి? సో ఐ థింక్ అలాంటి ఒక కనెక్షన్ చిన్నప్పుడు ఎప్పుడో స్టార్ట్ అయింది యాక్చువల్లీ. వేర్ ఇట్ బిగాన్ టు కైండ్ ఆఫ్ ఫ్రక్టిఫై ఇస్ స్కూల్లో, యూనో ఆల్మోస్ట్ ఇమీడియట్లీ 3rd స్టాండర్డ్ నుంచి స్కూల్ డ్రామాటిక్స్ సర్కిల్లో ఉన్నాను అనమాట, ఒక యాక్టర్గా చిన్నప్పుడు. సో 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకి యాన్యువల్ ప్లేస్ రవీంద్ర భారతిలో ఉండేవి అనమాట, ఇంగ్లీష్ ప్లేస్ అనమాట. సో దానికి నేను ఆల్మోస్ట్ ఇయర్ లాంగ్ కాదు, అట్లీస్ట్ 6 months ప్రిపరేషన్ ఉండేది ఆ ప్లే గురించి.
సో దట్ వాస్ అ హ్యూజ్ పార్ట్ ఆఫ్ మై నా గ్రోయింగ్ అప్ ఎక్స్పీరియన్స్. స్కూల్లో వెళ్ళేటప్పుడు అంటే నా పెద్దగా ఇప్పుడు స్పోర్ట్స్‌లో అంత అథ్లెటిక్‌గా లేకుండే. ఫుట్బాల్ టీంలో కానీ, క్రికెట్ టీంలో కానీ ఇంకా 11 ప్లేయర్స్ అందరినీ పిక్ చేసిన తర్వాత నేను అలా మిగిలితే పిక్ చేసేవాడిని. సో అండ్ దే యూజ్డ్ టు పిక్ మీ. అంటే ఐ వాస్ ద లాస్ట్ గై టు బి పిక్డ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్. ఎవ్రీథింగ్. కానీ ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, డిబేట్లు కానీ, క్విజ్ కానీ, థియేటర్ కానీ ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాడిని నేను. సో ఐ థింక్ ఐ ఫౌండ్ మై అది ఇది మా వరల్డ్, నా ప్రపంచం అని అనిపించేది. అంటే నాకు ఒక చిన్న యూ కెన్ సే సెన్స్ ఆఫ్ కంఫర్ట్ అనిపించింది. కానీ అందరిలాగా ఇప్పుడు స్కూల్ అంతా అయిపోయిన తర్వాత వన్ గెట్స్ ఇంటూ ఒక జోన్లో వచ్చేస్తాం కదా, అకాడమిక్స్, కెరియర్ అదంతా. సో థియేటర్ గురించి పెద్దగా ఆలోచించడం ఏం లేకుండే కాలేజ్కి వెళ్ళే వరకు. కాలేజ్లో అక్కడ ఉన్న వాతావరణం, అప్పుడున్నే సిచ్యువేషన్లో నాకు పెద్దగా ఇన్స్పైరింగ్ అనిపించలేదు యాక్చువల్లీ. అప్పుడు యూనో సివిల్స్ ప్రిపేర్ అయిపోదాము, బిఏ పొలిటికల్ సైన్స్ అవన్నీ, అంటే ఐఏఎస్ ఐపీఎస్ కూడా అయిపోవాలని ఆ కైండ్ ఆఫ్ కండిషనింగ్ అండ్ ఆ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఒక 1 year వరకు ఉండే. కానీ దెన్ ఇట్ కైండ్ ఆఫ్ ఎందుకో అది డిసిపేట్ అయింది, అది జస్ట్ డిజాల్వ్ అయిపోయి ఇంకా నాకే అనిపించింది ఇది కరెక్ట్ కాదేమో, మన వెళ్ళిన రూట్ అసలు ఎందుకు చదువుకుంటున్నాం, ఇది మనసు ఏదో ఒప్పుకోవట్లేదు అని. నాకు మళ్ళీ స్కూల్లోనే థియేటరు, ప్లేసు, ఆ ఫీల్, ఆ అట్మాస్ఫియర్, ఆ లైట్స్, ఆ స్టేజ్ మళ్ళీ నాకు అది కాలేజ్లో ఐ థింక్ ఒక లో డే. అసలు ఏం చేస్తున్నాను రా ఇదంతా బుక్లు చదివి, అసలు అంటే హార్ట్ లేకుండే దాంట్లో. నాకు అనిపించేది కాదు కదా, మేబీ సినిమా ఈజ్ ప్రాబబ్లీ మై, అంటే ఇన్ ద లేట్ 90s ఇప్పుడు థియేటర్లో వన్ డజన్ థింక్ ఒక కెరియర్ మనం ఫుల్ఫిల్ చేయొచ్చు అని అనిపించదు కదా. సో ద నెక్స్ట్ కైండ్ ఆఫ్ లెవెల్ ఇస్ సినిమా ఓన్లీ. సో ఐ థింక్ మై ప్రాసెస్ ఆఫ్ డిస్కవరింగ్ అండ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ సినిమా మళ్ళీ డిగ్రీలో మొదలైంది యాక్చువల్లీ. సో అక్కడి నుంచి ఇంకా ఆ ప్రయాణం, ఆ రిలేషన్షిప్ విత్ సినిమా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే ఐ థింక్ ఆ రిలేషన్షిప్ విత్ సినిమా ఇట్స్ బిగ్ ఇట్స్ లవ్ అఫేర్ అండి. బేసిక్లీ affair, లవ్లో correct. పడతాము, హార్ట్ బ్రేక్ అవుతాము, మూవ్ ఆన్ అవుతాము, మళ్ళీ ఏదో ఇన్స్పైరింగ్ ఒక మ్యూజ్ దొరుకుతుంది, మళ్ళీ లవ్లో పడతాము. సో ఇట్స్ అ సైకిల్. ఐ ఆల్వేస్ సే దట్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ బీయింగ్ అ ఫిల్మ్ మేకర్ ఈజ్ నాట్ అ ప్రొఫెషన్, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. నీ లైఫ్ని అంటే అట్లీస్ట్ నా అంతవరకు అట్లీస్ట్ నేను అలా అనుకుంటాను, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. సో ఐ డిజైన్ మై లైఫ్ అరౌండ్ ద ఫ్యాక్ట్ దట్ ఐ am a filmmaker. So I kind of నా నా జర్నీ ఇన్ మై లైఫ్ ఇస్ ఆ లెన్స్తో ఆబ్వియస్లీ ఉంటుంది. ఐ థింక్ ఇట్స్ మిగతా మీ కెరీర్ విషయానికి వెళ్ళే ముందు ఈ లుక్ ఏంటి సార్? అంటే ఏదైనా క్యారెక్టర్ కోసం మెయింటైన్ చేస్తున్నారా? అవునండి, ఇది ఒక ఫౌజీ కోసం యాక్చువల్లీ అబ్బో! ప్రిపేర్ అయిన ఈ లుక్. సో సో ఎలాగో ప్రస్తావన తీసుకొచ్చారు. ఎలా వస్తుంది మూవీ? అంటే ఇట్స్ అమేజింగ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ ద సెట్. నేను చూస్తుంది అంత అమేజింగ్ ఉంది, కానీ ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్ కదా. నేను మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఇట్స్ రియల్ ప్రివిలేజ్ టు బి అ పార్ట్ ఆఫ్ దట్. అండ్ ఇండస్ట్రీలో సరే మీరు అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ట్రావెల్ అవుతున్నారు, మ్యూజిక్ ఆల్బమ్స్ వాటి కోసం కానీ. బట్ మీ హైట్, మీ కట్అవుట్ మీకు చాలా యూజ్ అయింది. ఒకానొక టైంలో చాలా ఎర్లీ స్టేజ్లో పెద్ద పెద్ద సెలబ్రిటీలకి అనఫిషియల్ బౌన్సర్ లాగా తయారయ్యారు. సో దానికోసం కూడా మీతో ట్రావెలింగ్ కోరుకునే వాళ్ళు చాలా పెద్ద స్టార్స్ అని చెప్పారు. నిజమేనా? అలా కాదు, అంటే ఇట్స్ ఒక ప్రాజెక్ట్లో మనం 97లో 50 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం మా డైరెక్టర్, అప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ మణిశంకర్ అని, ఆయన వేరియస్ మ్యూజిక్ ఆర్టిస్ట్తో కొలాబరేట్ అయ్యి మ్యూజిక్ వీడియోస్ చేస్తున్నారు అనమాట. సో అదే నా ఫస్ట్ ప్రాజెక్ట్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా మ్యూజిక్ వీడియోలు చేయడం. దాంట్లోనే ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్కి చాలా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. దాంట్లో నంబర్ 1 ఇస్ స్టార్ని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేయడం. స్టార్లు అంటే మనకి ఆ రోజుల్లో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన బాబా సేగల్ కానీ, కమల్ హాసన్ గారు కానీ,
ఇళయరాజా గారితో మంచి మూమెంట్స్ ఇళయరాజా గారు ఉన్నాయని కానీ, విన్నాను. కార్తీక్ రాజా గారు హ్మ్. కానీ. సో అలాంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీస్ అండ్ లెజెండ్స్తో యాక్చువల్లీ నా ఫస్ట్ ఇయర్ ఆఫ్ బీయింగ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళతో ఈ మ్యూజిక్ వీడియోస్లో కొలాబరేట్ చేయడం అనేది వాజ్ హ్యూజ్ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇళయరాజా సో గారితో ఒక చిన్న మూమెంట్ ఏదన్నా షేర్ చేస్తాం. ఐ ఓన్లీ బ్రీఫ్లీ మెట్ హిమ్ అండి. ఆయన ఇంటికి వెళ్ళాం మేము యాక్చువల్లీ. ఆయన ఇంకా ఆయన అబ్బాయి కార్తీక్ రాజా కూడా ఆ ప్రాజెక్ట్కి ఒక మ్యూజిక్ చేశారనమాట. ఆయన హీ జస్ట్ గ్రీటెడ్ అస్, అంటే లివింగ్ రూమ్ ఏరియాలో జస్ట్ హలో చెప్పారు, కూర్చోమని చెప్పారు, తర్వాత ఆయన వెళ్ళిపోయారు. సో ఎక్కువ కాన్వర్జేషన్ ఏమీ అవ్వలేదు. తర్వాత ఆయన అబ్బాయి కార్తీక్ రాజాతో రికార్డింగ్ సెషన్ అంతా జరిగింది అనమాట. అప్పుడు నేను ఆయనతో కొంచెం మాట్లాడాను. ఇప్పుడు సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి. సో యా. అండ్ మన లైఫ్లో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇవన్నీ పక్కన పెడితే లైఫ్లో ముందుకు ట్రావెల్ అయ్యే ప్రాసెస్లో ఎవరో ఒక పర్సన్ కలుస్తారు. సో వాళ్ళ వల్ల మన లైఫ్ చేంజ్ అయిపోద్ది. Yeah. సో అలాంటి వ్యక్తి మీ లైఫ్లో శేఖర్ కమల గారు. Yeah. సో ఆ మూమెంట్, ఆ డే ఎలా జరిగింది ఆయన కలవడం? బేసిక్లీ నేను ఇట్ వాజ్ అ సింపుల్ మూమెంట్ ఓన్లీ అండి. అంటే నేను నా ఫ్రెండ్తో వాళ్ళ రూమ్లో ఉన్నాను అనమాట, అపార్ట్మెంట్లో. అండ్ పక్క రూమ్మేట్ వాళ్ళ ఫ్రెండ్ అప్పుడు శేఖర్ వచ్చారనమాట, యూఎస్ నుంచే వచ్చారు. అక్కడ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు ప్రాజెక్ట్ గురించి. నేను అప్పటికే ఇంకా 2 years 3 years నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తూ ఉన్నాను. అండ్ అప్పుడే నేను నగేష్ కుక్కునూర్ అనే ఫిల్మ్ మేకర్తో రాక్ఫోర్డ్ అనే సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. ఆయన ఇండిపెండెంట్ మూవీస్, ఇండిపెండెంట్ మూవీస్. సో ఆయనతో ఆల్రెడీ ట్రావెల్ చేసి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి అప్పుడే నేను శేఖర్ని కలిసాను అనమాట. ఆయన అప్పుడే ఫ్రెష్, లైక్ జస్ట్ ఇండియాకి వచ్చి ఇంకా డాలర్ డ్రీమ్స్ అనే సినిమా ప్రొడ్యూస్ చేద్దామని ఆ ఆలోచనలో ఉన్నారనమాట. సో లక్కీగా ఇంకొక అతను, అంటే ఐ వాజ్ జస్ట్ దేర్, జస్ట్ ఒక మ్యూచువల్ ఫ్రెండ్స్ హౌస్లో అలా కలిసాము, మాట్లాడడం. హీ టాక్డ్ అబౌట్ ఇలా డాలర్ డ్రీమ్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, లో బడ్జెట్లో చేయాలి, మన ఇంట్లో మన ఫ్రెండ్స్తో అలా జస్ట్ లైక్ నగేష్ కుక్కునూర్ హైదరాబాద్లో ఎలా చేశాడో అలాగే ఇంకొక ప్రాజెక్ట్ మేబీ డిజైన్ చేయొచ్చు అని ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. సో ఆ ప్రయాణం అలా స్టార్ట్ అయింది అనమాట. సో స్లోలీ ద ప్రాసెస్ ఆఫ్ కాస్టింగ్ కానీ ఎవెన్చువలీ షూటింగ్ కానీ ఆ ట్రావెల్ అనేది 98, 99 ఆ టైంలో. డాలర్ డ్రీమ్స్ శేఖర్ కమల గారి విషయం వదిలేసేయండి, మీకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటి కెరియర్లో? ఐ మల్టిపుల్ థింగ్స్ హ్యాండిల్ చేసే అతను. ఐ కెన్ హ్యాండిల్. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, మీకు శేఖర్ కమల గారికి సినిమా అప్పుడు కొత్త, బట్ మీకు కొత్త కాదు. యా. సో అయితే ఒక ప్రాజెక్ట్ చేసిన తరువాత ఆ ప్రాజెక్ట్ నుంచి మీకు వచ్చిన ఆ కాన్ఫిడెన్స్ ఏంటి అని? వెల్ యాక్చువల్లీ ఆ ప్రాజెక్ట్లో వచ్చిన ప్రత్యేకంగా ఒక పాయింట్ కాన్ఫిడెన్స్ ఏమొచ్చిందంటే, ఇఫ్ యూ హ్యావ్ అ గ్రేట్ స్టోరీ యూ కెన్ యూ డోంట్ నీడ్ అంటే ఇఫ్ యువర్ స్టోరీ సింపుల్ ఎనఫ్, అది మాత్రం ఉండాలి, కొంచెం సింపుల్గా ఉంటే. కానీ దాంట్లో విషయం ఉంటే మనం ఎలాగైనా తీయచ్చు సినిమా విత్ ద కోఆపరేషన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్. 98, 99 అప్పుడున్న మైండ్ సెట్కి వెళ్ళాలండి మీరు. 2026 నుంచి ఇలా ఫ్లాష్ బ్యాక్ చేస్తే అప్పుడున్న అట్మాస్ఫియర్ ఇండియాలో కొత్త ఎకనామిక్ లిబరలైజేషన్ అయిపోయిన తర్వాత ఇంకా Y2K అయిపోతుంది, అంటే 2000 ఇయర్ వస్తుంది. ఇట్ వాజ్ అ వెరీ హెడీ టైమ్. అంటే ఏదైనా చేయొచ్చు ఆంటర్ప్రినర్స్గా, మనం కొంచెం డబ్బులు పెట్టి ఏదైనా చేస్తే బ్రేక్అవుట్ చేయొచ్చు. .com బూమ్ అయిపోయింది, ఆర్ .com బూమ్ ఆల్మోస్ట్ ఇస్ కమింగ్ అనమాట. సో ఇట్ వాజ్ అ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ సోషియో కల్చరలీ. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఇండియాలో నిజంగా ఆ టైంకి ఆ బ్రెయిన్ డ్రెయిన్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది అనమాట. యూనివర్సిటీస్ నుంచి చాలా మంది యూఎస్కి వెళ్ళిపోవడము, H1 వీసాస్ మీద వెళ్ళిపోవడం, ఆ ఫెనామినన్ స్టార్ట్ అయింది అనమాట. మన తెలుగు వాళ్ళు అందరూ యూఎస్కి వెళ్ళిపోవడం. సో ఐ థింక్ ఇట్ వాస్ జస్ట్ దీనికి జర్మన్లో ఒక వర్డ్ ఉంటుంది, జైడ్గైస్ట్ మీన్స్ టచింగ్ అపాన్ సంథింగ్ విచ్ ఇస్ కల్చరలీ అండ్ సోషలీ రెలెవెంట్ ఇన్ దట్ టైమ్. ఆ టైంలో కల్చర్ అందరూ ఏం ఆలోచిస్తున్నారో, ఎలా ఫీల్ అవుతున్నారో, మనం దాని గురించి ఒక స్టోరీ చేసాం అనుకోండి, అది అప్పుడప్పుడు జస్ట్ క్రేజీగా కనెక్ట్ అవుతుంది అది. సో అదే అయింది డాలర్ డ్రీమ్స్తో. సో ఐ అండర్స్టూడ్ దట్,
బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ బూస్టర్ అంటే నేను అన్నీ చేయగలుగుతాను, ఒకేసారి చేయగలుగుతాను, మల్టిపుల్ హ్యాట్స్ వేసుకోగలుగుతాను. ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, ఒక ఏడీగా, ఒక యాక్టర్‌గా ఆల్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్. అండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్‌లో ఎలా ఉంటుందంటే మనకి డబ్బులుండవు, లొకేషన్స్ దొరకవు. హౌ టు డీల్ విత్ పీపుల్, హౌ టు వర్క్ విత్ కార్పొరేట్స్, హౌ టు సిచ్యువేషన్స్ కన్విన్స్ సంబడి. అంటే మనకి లొకేషన్ కావాలి, కరెక్ట్. కొంతమంది యాక్టర్స్ కావాలి. అది జస్ట్ బై కమ్యూనికేషన్ అండ్ విత్ హ్యాండ్లింగ్ థింగ్స్ ప్లీజింగ్ అనేవి మేనర్, ఎక్కువ ఉంటాయి. హ్యాండ్లింగ్ థింగ్స్ అనేది ఏదైనా చేయగలుగుతాము. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ అ స్టేట్ ఆఫ్ మైండ్ అండి. అంటే మనకి సూపర్. ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్తో మనం సినిమా ఎలా చేయొచ్చు. సో దట్స్ దాంట్లో కొంచెం ఒక స్ట్రీట్ స్మార్ట్నెస్ ఉండాలి. ఎవ్రీడే లైఫ్లో చిన్న ఫేవర్, ఓకే ఒక గంట సేపు చేయండి, ఈ స్పేస్లో సీన్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతాము. లేకపోతే ఎవరిదో ఫ్రెండ్ ఎవరినో పెళ్ళిళ్ళు చూసి ఆ అమ్మాయి బాగుంటుంది ఈ రోల్కి, సడన్గా వాళ్ళని అడగడము, ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి చేసి వెళ్ళిపోండి. సో హస్లింగ్ అండ్ బీయింగ్ ఏబుల్ టు మేక్ థింగ్స్ హ్యాపెన్ విత్ వెరీ లిమిటెడ్ టైమ్ అండ్ లిమిటెడ్ బడ్జెట్, దానికి ఒక వైరింగ్ ఉండాలి దానికి. యాక్చువల్గా మీరు చెప్తుంటే నాకు అంటే యాక్చువల్గా తర్వాత అనుకున్నాను, కరెక్ట్గా ప్లేస్ అవుతుంది కాబట్టి ఇప్పుడే చెప్పేస్తున్నాను. మీ గురించి తెలుసుకునేటప్పుడు తెలిసింది ఏంటంటే పర్సన్స్ని డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో హ్యాండిల్ చేయడం. అండ్ ఇంకోటి నెక్స్ట్ స్టార్స్ ఎవరు, స్టార్స్ మీన్స్ ఎవరిలో క్యాలిబర్ ఉంది, ఎవరిలో కమిట్మెంట్ ఉంది, ఎవరు ఒక రేంజ్కి వెళ్ళబోతున్నారు. సో ఇలాంటి విషయాలన్నీ ముందే పసిగట్టడం మీకు వెన్నతో పెట్టిన విద్య. అంటే మీ ఫోకస్ ఒక వ్యక్తి మీద పెడితే అతను ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. అనీష్ మార్క్ వేసాడు అంటే ఇంక తిరుగుండదు. ఇది ఒకటి నేను తెలుసుకున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే మీ చుట్టూ ఇప్పుడున్న స్టార్స్ అందరూ వాళ్ళంతా జీరో ఉన్నప్పటి నుంచి మీ చుట్టూ పెరిగిన వాళ్ళే. రైట్. సో ఇది ఒక స్పెషల్ స్కిల్ అనుకోవచ్చా? I don't know, Andy. I mean, yeah, I think special skill uncoach, I think. Maybe, see, one thing I've been gifted with is being able to spot talent. కరెక్ట్. ఒక వ్యక్తిలో ఒక చిన్న టాలెంట్, అది ఏ స్కిల్ అయినా ఉండొచ్చు. యాక్టింగ్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు. అఫ్ కోర్స్ నా ఫీల్డ్లో ఎక్కువ నేను యాక్టర్స్ పనిచేస్తాను కాబట్టి బీయింగ్ ఏబుల్ టు ఐడెంటిఫై అ సర్టన్ ఎక్స్ ఫ్యాక్టర్ ఇన్ ఒక ఇండివిజువల్, వీళ్ళని కాస్ట్ చేస్తే వీళ్ళు చేయగలుగుతారు, లేకపోతే ఈ క్యారెక్టర్కి వీళ్ళు సెట్ అవుతారు. ఐ డోంట్ నో, ఇట్స్ అ గట్ ఇన్స్టింక్ట్. అంటే ఇట్స్ అ న్యాచురల్ థింగ్ ఐ థింక్. సి ఇప్పుడు సో కొంతవరకు కరెక్టే మీరు చెప్పింది. ఇట్స్ అ ఫ్యాక్ట్ దట్ ఐ థింక్ ఐ హ్యావ్ అన్ ఐ టు స్పాట్ టాలెంట్. అందుకే నేను చాలామంది ఈవెన్ ఫస్ట్ టైం టెక్నీషియన్స్తో చాలామందితో వర్క్ చేశాను. అంటే డిఓపీస్ అవ్వచ్చు, ప్రొడక్షన్ డిజైనర్స్ అవ్వచ్చు, కాస్ట్యూమ్ డిజైనర్స్ అవ్వచ్చు. ఫస్ట్ టైం వాళ్ళకి వాళ్ళతో ఒక ఛాన్స్ తీసుకోవచ్చు అని నాకు అనిపిస్తే నేను ఐ గో ఫర్ ఇట్. ఎందుకో అది ఒక గట్ ఇన్స్టింక్ట్ అనుకోవచ్చు. అది అలాగే జరిగింది. అది అప్పుడప్పుడు చాలాసార్లు అది వర్కౌట్ అవుతుంది, అప్పుడప్పుడు వర్కౌట్ కూడా కాదు. సో యా. అంటే అనీష్ లైఫ్లో మరో ప్రత్యేకమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అంటే ఇన్స్పిరేషన్ విధంగా. సో 90s ఆ పీరియడ్లో ఆయన అసలు విజృంభణ. సో అలాంటి టైంలో మీరు తెలుగు సినిమాకి కనెక్ట్ అయ్యారు, చిరంజీవికి కనెక్ట్ అయ్యారు. సో ఇది మీకు ఎలా ఉపయోగపడింది? ఉపయోగపడడం, సి మెగాస్టార్ గారు అయితే మనం చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాం కదండి. సి ఫర్ సంబడి లైక్ మీ కదా, ఒక హైలైట్ రీల్స్లో చూస్తే ఫస్ట్ టైం అయితే ఆయన్ని బ్రేక్ డాన్స్ చూడడం అనేది వాజ్ ద మెయిన్ అట్రాక్షన్. చిత్రలేఖి ప్రోగ్రాంలో ఎవరైనా కొత్తగా డాన్స్ చేస్తున్నారంటే, కొత్తగా సాంగ్ సీక్వెన్సెస్ ఏదైనా ఉన్నాయంటే చిరంజీవి గారి సినిమాలే ఉండేవి అనమాట. అప్పట్లో బ్రేక్ డాన్స్ ఇన్ ద 80s వాజ్ అ న్యూ థింగ్. అప్పుడు ఆయన థ్రిల్లర్ సినిమా మైకిల్ జాక్సన్ది, అవును, అంటే అవన్నీ నెక్స్ట్ లెవెల్ మనకు అనిపించేది అనమాట. ఆయన చూసి బ్రేక్ డాన్స్ మీద ఒక చిన్న కసి రావడము, బ్రేక్ డాన్స్ క్లాసెస్కి వెళ్ళడము. బికాస్ హీ ఇమీడియట్లీ he looked like a different kind of a dynamic hero. He was doing things which were very different అప్పటి వరకు. సో అక్కడి నుంచి కట్ చేస్తే 10th క్లాస్లో నాకు గుర్తుంది, చాలా రోజుల తర్వాత చిరంజీవి గారు మళ్ళీ కంబ్యాక్ చేస్తున్నారు గ్యాంగ్ లీడర్ సినిమాతో. ఒక గ్యాప్ ఉండేది అనమాట. అప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమా చాలా రోజుల తర్వాత రిలీజ్ అవుతుంది. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, కారిడోర్లో
తెలుగు ఫిల్మ్ మ్యాగజైన్స్ ఎలా ఎవరు తీసుకొచ్చారో నాకు తెలియదు కానీ అప్పుడు ఫస్ట్ లుక్ ఆఫ్ గ్యాంగ్ లీడర్ వచ్చిందనమాట. ఒక క్రేజీ ఎక్సైట్మెంట్ ఉండే మన మధ్యలో, ఫ్రెండ్స్ మధ్యలో. ఇంకా అంటే హమ్ని ఘరానా మొగుడు సినిమా ఆరాధన థియేటర్ ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళి పోలీస్ అంతా బెటాలియన్ అంతా ఉందన్నమాట. అంటే క్రేజీగా ఉండేది అనమాట క్రౌడ్ ఫస్ట్ డే ఫస్ట్ షోకి. బాగా తన్నులు కూడా పడ్డాయి ఆ టికెట్ కోసం. సో దట్ దీస్ ఆర్ ద మెమరీస్ అటాచ్డ్ విత్ మెగాస్టార్ చిరంజీవి కదా. దే ఆర్ సో మచ్ ఆఫ్ a part of your, అంటే ఒక స్టార్ ఎలా ఉంటారు, ఆయన ప్రెజెన్స్, ఆయన డాన్స్, ఆయన యాక్షన్. సో యా దీస్ ఆర్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ ఇన్సిడెంట్. అంటే మన 80s నుంచి 90s నుంచి ఇంకా ఇప్పటి వరకు ఈస్ ఆల్వేస్ బీన్ బిగ్ జర్నీ కదా ఆఫ్ లైఫ్. సార్ నా దగ్గర ఆనంద్ సినిమాకి సంబంధించి చాలా ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి. ఓకే, అయితే నాకు ఒక్క క్లారిటీ ఇవ్వండి. ఆనంద్ సినిమాలో అనీష్ రోల్స్ ఏంటి? ఓకే, ఆనంద్ సినిమాతో మీరు ఎలా ట్రావెల్ అయ్యారో అది చెప్తే నేను దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాను. అంటే ప్రొడక్షన్లో ఉన్నారు, శేఖర్ కమ్లా గారికి మీరు ఒక నీడలాగా అని చెప్పి ఆయనే చెప్పాడు ఇంటర్వ్యూ ముందు. సో నాకు సరైన ఇన్ఫర్మేషన్ దొరకలేదు ఆనంద్ సినిమాకి సంబంధించి, ఎందుకంటే మీరు చాలా రోల్స్ ప్లే చేశారు ఆ సినిమా బ్యాక్గ్రౌండ్లో అని చెప్పేసి. సో ఆ సినిమాతో మీ ట్రావెలింగ్ ఏంటి? సో దట్స్ అది ఆ సినిమా గురించి మాట్లాడాలంటే గంటలు అవుతుంది. ఇట్స్ లైక్ యూ డోంట్ నో వే టు స్టార్ట్ అండ్ ఎండ్ విత్ ఇట్ నా. బట్ ఐ రిమెంబర్ సినిమా కొన్ని ఛాలెంజ్ ఏముంది ఏంటంటే ఇట్ వాజ్ అది శేఖర్ రాసిన థీసిస్ స్క్రిప్ట్ అనమాట. ఆయన ఫిల్మ్ స్కూల్ గ్రాడ్యుయేషన్కి రాసిన థీసిస్ స్క్రిప్ట్. సో దాన్నే ఇంకా తెలుగు సినిమాలో తీద్దామని అనుకున్నారు. అది డాలర్ డ్రీమ్స్ తర్వాత ఆనంద్ మధ్యలో ఆల్మోస్ట్ ఒక 399, సో యా ఆల్మోస్ట్ ఒక 2.5-3 years గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఏంటంటే ఇంకొక డాలర్ డ్రీమ్స్కి నేషనల్ అవార్డు వచ్చింది, ఇందిరాగాంధీ గోల్డ్ మెడల్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ అంతా వచ్చింది. కానీ నెక్స్ట్ కమర్షియల్గా ఇంకొక పెద్ద బడ్జెట్తో ఒక స్టోరీ తీయాలంటే తెలుగు సినిమాలో దట్ వాస్ స్టిల్ లైక్ అ ఛాలెంజింగ్ ప్రపోజిషన్. ఇంకా అంటే అంత ఈజీగా ప్రొడ్యూసర్స్ రావడం. సో ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే శేఖర్ ఐ థింక్ మళ్ళీ ఆయన జాబ్ అంతా హ్యాండిల్ చేసుకుంటా మళ్ళీ ఐటీ ఫీల్డ్లో వెళ్ళారనమాట బిఫోర్ కమింగ్ బ్యాక్ ఇన్ ఆనంద్. నేను బాంబేకి వెళ్ళిపోయాను. అక్కడ డైరెక్టర్గా బ్రేక్అవుట్ అవుదామని స్క్రిప్ట్ ఏదో రాసి అవన్నీ ఆ ట్రావెల్, ఆ జర్నీ అంతా ఉండే అనమాట. మళ్ళీ ఆ కాన్ఫ్లుయెన్స్ 2001-2002లో అయ్యేటప్పుడు అంటే ఇలా ఎన్ఎఫ్డిసి నుంచి ఒక గ్రాంట్ రావడము, వాళ్ళు కొంతవరకు కో ప్రొడ్యూసర్గా ఇన్వాల్వ్ అవ్వడము, దాంతో ఒక జంపింగ్ పాయింట్, సరే ఈ ప్రాజెక్ట్ మనం మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అని ఇన్స్పిరేషన్ వచ్చింది. అంటే నాకు ఇంకా శేఖర్ కొన్ని కామనాలిటీ ఏంటంటే మేము సెకండ్రాబాద్లో పుట్టి పెరిగాము. అక్కడున్నే వాతావరణం కానీ, అక్కడున్నే జనరల్ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ కానీ, పద్మనాభ నగర్లో కానీ, మెట్టుగూడలో కానీ, మరట్పల్లిలో కానీ, నేను ఉండేది తార్నాకల్లో కానీ, ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ ఒక ఈథాస్ ఉంటుంది లైఫ్ గురించి. అంటే జనాభా గురించి, రిలేషన్షిప్స్ గురించి. అప్పటి వరకు ఉండే తెలుగు సినిమాల్లో దట్ వాజ్ నాట్ రిఫ్లెక్టెడ్. ఈ కైండ్ ఆఫ్ ఒక టేక్ ఆన్ పీపుల్ రిలేషన్షిప్స్, వాళ్ళ లైఫ్ స్టైల్, అంటే ఈ కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఫ్లేవర్ అనొచ్చు. ఈ కైండ్ ఆఫ్ టోన్ లో ఎవరు చూడలేదు. అంటే అండ్ we were just there with అంటే this material that Shekhar had written, it just transformed into something beautiful. అంటే అంత ఆబ్జెక్టివిటీ మనం చేసేటప్పుడు ఉండదు కదా, ఓన్లీ ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మనం చేసింది ఏదో చాలా కొత్తగా ఉంటుంది. ఆ టోన్, ఫీల్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. అంటే ఎర్లీ మార్నింగ్ సెకండ్రాబాద్లో కానీ, ఈవినింగ్స్ కానీ, మన చుట్టుపక్కల ఉన్న నేబర్హుడ్లో, చిన్న గల్లీల్లో ఆ లైఫ్ ఎలా ఉంటుందో, యూనో ఇవన్నీ క్యాప్చర్ చేయొచ్చు, దీన్ని ప్రజెంట్ చేయొచ్చు అని ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం ఉండేదన్నమాట. ఇంకా జస్ట్ సో మెనీ ఫ్యాక్టర్స్, జస్ట్ వన్ ఆఫ్టర్ ది అదర్. అంటే ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్ డెసిషన్స్ ఇస్ ఆనంద్కి అప్పటికే అంటే ఫస్ట్ మేజర్ తెలుగు ఫిలిం కదా, దానికి ఒక హౌస్ సెట్ క్రియేట్ చేయడం అనేది వాజ్ అ బిగ్
ఒక పెద్ద డెసిషన్. ఎందుకంటే మనం స్టిల్ ఇండీ స్పేస్లోనే సినిమా చేస్తున్నాము. సో రిసోర్సెస్ లిమిటెడ్. ఆర్ లిమిటెడ్. కానీ అంత రిసోర్స్ లిమిటేషన్లో కూడా సెట్ వేద్దాము, సెట్లోనే ఆ ప్రపంచం మనం బయట తీసుకొని రాగలుగుతామని ఆ డెసిషన్ వాజ్ అ వెరీ గుడ్ డెసిషన్. ఎందుకంటే విజయ్ గారు ఆర్ డిఓపి, హీ వాజ్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ఆ మొత్తం సెట్లో ఉన్న ఏరియా ఇంటూ సమ్మర్ మార్నింగ్స్, సమ్మర్ ఈవినింగ్స్, వింటర్ మార్నింగ్స్, వింటర్ ఈవినింగ్స్, అలా మీకు సీజన్స్ కనిపిస్తాయి అన్నమాట. లిటరల్గా ఒక యూనివర్స్. సెట్ వచ్చి చూస్తే మొత్తం ఒక బబుల్లా బ్లాక్ క్లాత్లో కవర్ అయి ఉంటుంది అనమాట మొత్తం ఏరియా. సో ఇట్ వాజ్ వెరీ ఇన్నోవేటివ్ వే టు, అంటే లిటరలీ ఒక గుర్తుంది సార్, యూనివర్స్, ఒక వరల్డ్. ఆ హౌస్ ఇప్పటికీ గుర్తుంది. యా ఆ ఫ్రేమ్, ఆ స్టెప్స్ దగ్గర కూర్చొని అసలు వాళ్ళిద్దరు డిస్కషన్ ఉంటుంది ఆ స్టెప్స్ మీద. సో ఆ ఫ్రేమ్ ఇప్పటికీ గుర్తుంది, ఆ హౌస్ మీరు చెప్పేది. అయితే మీరు చాలా పొయిటిక్గా, చాలా అందంగా చెప్తున్నారు. నాకు తెలిసిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడతాను ఆనంద్ సినిమా గురించి. ఒక స్టార్ డైరెక్టర్ని తీసుకొచ్చి ప్రివ్యూ వేశారు. ప్రివ్యూ వేసి ఫస్ట్ హాఫ్ చూసి అయిపోయింది ఆ సినిమా ఇంతేనా అంటే, శేఖర్ పాపం అయిపోయాడు అని ఒక ఎక్స్ప్రెషన్తో సినిమా చూసి ఇదేమి సినిమా అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆ స్టార్ డైరెక్టర్. గుర్తున్నారు ఎవరు ఆయన మీకు? యా గుర్తున్నారు. ఎవరు? ఐ థింక్ కృష్ణవంశీ గారు చూసినట్టు. నాకు గుర్తుంది. ఆయన పాజిటివ్ కన్సర్నే, శేఖర్ గారి మీద పాజిటివ్ కన్సర్న్. అవును, పాజిటివ్ కన్సర్న్. దట్స్ ట్రూ. నో, ఐ థింక్ అప్పుడు రఫ్ కట్టే ఉండే యాక్చువల్లీ. అండ్ ఐ రిమెంబర్ వంశీ గారికి ఉన్న క్వశ్చన్ మార్క్ మోస్ట్లీ అమ్మాయి గురించి ఉండేది అనమాట. రూపా క్యారెక్టర్. రూపా ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తుంది, ఇట్లా ఉంది, చాలా వింతగా కొత్తగా ఉంటుంది కదా అమ్మాయి. హర్ బిహేవియర్ కానీ, హర్ రెస్పాన్సెస్ కానీ చాలా పర్టికులర్గా కూడా ఉంటుంది రూపా. సో ఐ థింక్ మేబీ దట్స్ వాట్ హీ థాట్ వాజ్. నాకైతే రూపా గురించి ఎక్కువ డిస్కషన్ అయింది అని గుర్తుంది. ఐ డోంట్ థింక్ హీ వాజ్ వరీడ్ ఆర్ అట్లా అయితే నాకు ఏం అనిపించలేదు. ఒక క్రియేటివ్ కాలీగ్ గా ఏంటి ఈ సినిమా కొంచెం ఒక పేసింగ్ రకంగా, ఒక వేరే రకమైన పేసింగ్ లో ఉంది కదా అంటే అప్పటికి. I think when you do something innovative or when you do something which is pioneering అంటారు కదా, ఫస్ట్ టైం ఒక డ్రామాని ఇలా చెప్పడము అంటే, ఇఫ్ యు సీ శేఖర్ రాసిన డైలాగ్స్ క్యారెక్టర్స్కి అప్పుడు చాలా ఫ్రెష్ అండ్ యూనిక్ అనిపించేది. అప్పుడు వరకు క్యారెక్టర్స్ సినిమాలో అలా మాట్లాడేవారు కాదు. ఎప్పుడు ఆనంద్లో ఈ క్యారెక్టర్స్ మాట్లాడడం మొదలు పెట్టారు జనాలకి, అది దట్ ఈస్ ద మెయిన్ కనెక్ట్. అరే ఏంటి మా అంకుల్లా మాట్లాడుతున్నాడు, మా అన్నయ్యలా మాట్లాడుతున్నాడు, నా ఫ్రెండ్లా మాట్లాడుతున్నాడు, నా ఇన్నర్ ఫీలింగ్స్ చెప్తున్నాడు, ఏంటి ఈగో లేకుండా ఇట్లా మాట్లాడుతున్నారు, ఏంటి ఒక మేల్ అండ్ ఫీమేల్ క్యారెక్టర్ మధ్యలో తేడా లేకుండా ఈక్వల్గా. ఇవన్నీ ఏంటంటే ఈ వాల్యూ సిస్టమ్ అనేది అప్పటి వరకు తెలుగు సినిమాలో లేదు, అట్లీస్ట్ లిమిటెడ్గా ఉండేది అట్లీస్ట్. సో ఆ కాలంకి దిస్ వాజ్ వెరీ ఫ్రెష్, రిఫ్రెషింగ్. అంటే ఇట్స్ ఫెల్ట్ లైక్ అ న్యూ వాయిస్ అండ్ ఇట్ స్టిల్ ఇస్ లైక్ దట్. ఇట్ ఈస్ ఏంటిది, అట్లీస్ట్ నా పర్స్పెక్టివ్ అదే అనిపించింది సార్. ఐ థింక్ ఆడియన్సెస్ ఫెల్ట్ అరే ఫస్ట్ టైం ఎవరో మన కోసం మనలాగా, మన చుట్టుపక్కల ఉండేలాగా వాళ్ళ గురించి సినిమా చెప్తున్నట్టు అని వాళ్ళకి అనిపించింది. సో దాట్ కమ్స్ డౌన్ టు రియలీ శేఖర్స్ ఓన్ స్కిల్ యాజ్ అ రైటర్. అండ్ నా క్రెడిట్కి ఏంటంటే నేను డైరెక్టర్కి కావాల్సినవి అన్నీ చేసి పెడతా. సో ఐఎమ్ గుడ్ ఎట్ దట్. వాళ్ళకి కావాల్సింది ఎట్లాగైనా మనం చేసి పెట్టాలి అని. ఆ సమయంలో మీతో పాటు ఇంకో వ్యక్తి శేఖర్ కమల గారిని బలంగా నమ్మిన వ్యక్తి వేటూరి సుందరరామూర్తి గారు. సో ఆయన ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు కూడా నేను ఈ మధ్య వాళ్ళ అబ్బాయితో ఒక ఇంటర్వ్యూ చేశాను. సో ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, బక్కగా స్పెట్స్ పెట్టుకొని ఒక అబ్బాయి అమాయకంగా ఫస్ట్ రాయని అన్నారంట. ఆయనకి హెల్త్ బాగలేదంట అప్పుడు వేటూరి గారికి. కరెక్టేనా? తర్వాత అబ్బాయి తపని చూసి చాలా, అంటే నేను కమర్షియల్గా జస్ట్ ఇంటర్వ్యూలో ప్రేక్షకులకు తెలియాలని చెప్తున్నాను, చాలా తక్కువ అమౌంట్ తీసుకొని వేటూరి గారు అబ్బాయిని నమ్మి అబ్బాయి తపన చూసి పాటలు రాసిచ్చారంట. సో వేటూరి గారి హెల్ప్ గురించి ఏం చెప్తారు, ఆయన సాహిత్యం గురించి కానీ? ఐ మీన్ ఇట్ వాజ్ అ ప్రివిలేజ్ అండి. నాకు ఎక్కువ గోదావరి అప్పుడు నేను చాలా టైం స్పెండ్ చేశాను యాక్చువల్లీ శేఖర్ అండ్ వేటూరి గారితో. ఇట్ వాజ్ జస్ట్ అ ప్రివిలేజ్ ఫర్ మీ టు బీ ఇన్ దట్ రూమ్. ఆయన
వర్క్ చేసే స్టైల్ చాలా యూనిక్గా ఉంటుందన్నమాట. అంత వింటారు, వింటారు. కానీ రాసేటప్పుడు మాత్రం ఆయన కార్ ఎక్కి, ఆయన అంబాసిడర్ కార్ ఉండేది. అలా చుట్టూ నెక్లెస్ రోడ్ అలా తిరుగుతూ తిరుగుతూ రాసేవారనమాట. నాకు అది మాత్రం గుర్తుంది. అఫ్ కోర్స్ ద డీపర్ క్రియేటివ్ కాన్వర్జేషన్ శేఖర్ ఇంకా వేటూరి గారి మధ్యలో ఉండేది. నేను ఒక అబ్జర్వర్గా అక్కడ ఐ వాజ్ జస్ట్ ట్రైయింగ్ టు కాంట్రిబ్యూట్ అ లిటిల్ బిట్ హియర్ అండ్ దేర్. కానీ ఎక్కువ డీప్ ఇంటెన్స్ కాన్వర్జేషన్స్ వాళ్ళ మధ్యలోనే జరిగింది. నేను జస్ట్ ఇవన్నీ గమనించాను అనమాట. జస్ట్ చూసాను. ఇట్స్ ఫ్యాసినేటింగ్. ఆయన ప్రెజెన్స్లో ఉండడము, ఆయన పక్కన ఆయన వర్క్ చేసే విధానం ఎలా ఉంటుందో, ఒక నీట్ ప్యాడ్ పేపర్ పైన రాసేవారు అనమాట. దే వాజ్ సంథింగ్ వెరీ ఎలిగెంట్ అండ్ ఒక డివినిటీ ఉండేదన్నమాట ఇన్ ద వే హీ యూస్ టు వర్క్. సో దోస్ ఆర్ ద మెమరీస్. మీరు గోదావరి అన్నారు కాబట్టి నాకు ఆ గోదావరి ఆ ఫస్ట్ పాట ఉంటుంది కదా, ఉప్పొంగిన గోదావరి. ఆ పాట అది ఆయన లిరిక్ మహిమో, ఆ మ్యూజిక్ మహిమో, ఆ డైరెక్షన్ మహిమో తెలియదు కానీ సార్, చూస్తుంటే ఎన్నిసార్లు చూసినా నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అది బాధగా, అది ఏదో ఒక రకమైన ఉద్వేగం, ఒక పాజిటివ్ ఉద్వేగం. ఆ పదాలు కానీ, ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ, నది ఊరేగింపులో తోడు తాను రాగా, ఆ లిరిక్స్ కానీ అసలు. సో ఆ గోదావరికి సంబంధించిన మీకు ఎక్స్పీరియన్స్లు ఏమన్నా ఉంటే, సినిమా ఎక్స్పీరియన్స్ కానీ లేదా? See, I mean, Godavari, నాకు పర్సనలీ ఇట్ ఈస్ మై మోస్ట్ ఫుల్ఫిల్లింగ్ ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా దేవేర్ మైండ్ నమ్మింగ్ లాజిస్టిక్స్. ఒక 3 బోట్లు కట్టేసి గోదావరి రాజమండ్రి టౌన్ నుంచి పుష్కర్ ఘాట్ నుంచి పాపికొండల వరకు మళ్ళీ బ్యాక్ రిటర్న్, అది 100 days మనం ఆ ప్రయాణం ఏది ఉందో గోదావరి పైన, ఇట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఐ హ్యావ్ ఫేస్డ్, లైక్ లాజిస్టిక్లీ. కరెక్ట్. లాజిస్టిక్లీ టెక్నికలీ. అంటే ఒక 100 మందిని 3 పడవల్లో అలా పెట్టుకొని, కెమెరాలు, జనరేటర్ కోసం ఒక స్పెషల్ పంటు, అవన్నీ కట్టి, ఎవరికి ఏ గాయాలు లేకుండా, ఎవరు నీళ్ళలో పడకుండా ఆ 100 రోజులు మనం ఎలా షూట్ చేసామో, ఎవ్రీ డే వాజ్ అ ఛాలెంజ్ అండి. రోజు ఐ మీన్ దాని గురించి నేను అంటే ఇట్ రియలీ డెవలప్డ్ మీ ఇంటూ అ ఫైనర్ ఫిల్మ్ మేకర్. ఎందుకంటే ఆ సినిమా నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. గోదావరి షూటింగ్ అయిపోయిన తర్వాత నేను శేఖర్కి చెప్పాను అనమాట, ఇప్పుడు మనం ఎవరెస్ట్లో కూడా సినిమా తీయచ్చు. అంటే అంత పర్వతం కూడా పైన కూడా వెళ్ళి మన కథలు చెప్పొచ్చు. ఎందుకంటే గోదావరి నది అనేది మామూలు నది కాదండి. అది ఎంత డివైనో అంతే రాత్రిలో యూనో భయంకరంగా అనిపిస్తుంది. అంటే యూ డోంట్, ఇట్స్ లైక్ అ బిగ్ బ్లాక్ నథింగ్నెస్ దట్ యూ కెన్ సీ. అంటే ఇట్స్ వెరీ పవర్ఫుల్. ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. అంటే దానికి కొన్ని టైడ్స్ కానీ, పుల్ ఆఫ్ ద రివర్ అంటారు కదా, వీ జస్ట్ హ్యావ్ టు వర్షిప్ ఇట్. అంటే దాన్ని నాకు అది నిజంగా ఒక గాడ్ అండి. ఆ రివరే ఇస్ లైక్ అ గాడ్. ఎందుకంటే మీ ప్రొడక్షన్ అంతా ఈ 3 పడవల్లో పెట్టి, దాన్ని ఇంకా 2 launches ముందు పెట్టుకొని లాగి పైన కింద తీసుకెళ్ళడం అనేది, అడవి మధ్యలో, పాపికొండల మధ్యలో, ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ సినిమాటిక్ అచీవ్మెంట్. అంటే అది మనం అంటే కొంతవరకు డాక్యుమెంట్ చేసాం, కానీ ఐ థింక్ ఇట్స్ అన్బిలీవబుల్ ఛాలెంజెస్ ఉండేది అనమాట. అంటే గోయింగ్ అప్ స్ట్రీమ్ కానీ, ఏమనాలి అంటే క్రేజీ వెదర్ కండిషన్స్, అంటే ఎన్ని మెమరీస్ ఉన్నాయి అసలు. ఐ కాంట్ ఈవెన్ బిగిన్ టు బ్రేక్ ఇట్ డౌన్. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, మనం ఏదో ఒక ఇసుక దెబ్బ దగ్గర రాత్రి ఇంకా ఫుల్ నైట్ మార్నింగ్ సన్ రైజ్ వరకు షూట్ చేయాలన్నమాట. ఒక టైం ల్యాప్స్ సీక్వెన్స్లో మొత్తం యూనిట్ మొత్తం 100 మంది, మోర్ దాన్ 150 people ఈ 3 పడవల నుంచి కింద దిగి, ఆ రోజు రాత్రి మనం అందరూ ఇసుక దెబ్బ మీద అలా కూర్చొని ఉన్నాం అనమాట. కలిసి భోజనం చేసాము,
కలిసి అందరూ అలాగే పడుకున్నారు. బ్యూటిఫుల్ మళ్ళీ నైట్. పొద్దున్న లేచి బిఫోర్ సన్‌రైజ్ లేచి షాట్ తీసాము. అంటే ఇట్ వాస్ ఒక ట్రావెలింగ్ యూనిట్. ఇప్పుడు ట్రావెలింగ్ సర్కస్ ఎలా ఉంటుందో అందరూ కలిసి వెళ్తారు కదా! సర్కస్ టెంట్ అంతా కట్టేసుకొని. ఆ సినిమా కూడా అలాగే అయింది. ఒక ట్రావెలింగ్ సర్కస్‌లా అప్ అండ్ డౌన్ గోదావరి రివర్. సో దేర్ ఆర్ వే టూ మెనీ ఇన్సిడెంట్స్ అండ్ మూమెంట్స్ బట్ దట్ ఐ కాంట్ కీప్ కౌంట్ ఆల్సో. బట్ ఇట్ బిల్ట్ మీ ఇంటూ మోర్ గ్రిటీ ఫిల్మ్ మేకర్. ఓకే, మనం టెక్నికలీ మనం ఒక చిన్న సెట్ నుంచి చిన్న గల్లీల్లో స్టోరీలు అవన్నీ చెప్తూ సడన్గా ఒక మైటీ అమేజింగ్ రివర్ మధ్యలో ఒక స్టోరీ చెప్పడం అనేది, దానికి లాజిస్టిక్స్ ఆర్ క్రేజీ అండి. అంటే నావిగేషన్ ఆఫ్ ద బోట్, ఇంత పెద్ద సెటప్, ఒక ఫుడ్ యూనిట్కి ఒక బోట్ ఉండే, జనరేటర్కి ఒక సపరేట్ ఒక బోట్ ఉండే, సెట్ పైన ఉన్న యాక్చువల్ బోట్ అదొకటి, దాని కింద ఏమో కిచెన్ అవన్నీ అవును. మన ప్రొడక్షన్ కోసమే, కెమెరా పెట్టుకోవడానికి ఇంకొక లాంచ్ కట్టాలి, ఇవన్నీ కట్టి ముందు ఇంకొక కెప్టెన్ లాగా ఒక లాంచ్ తీసుకెళ్లేవాడు వీటిని అన్నమాట. తీసుకెళ్ళాలి. ఇట్స్ 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 నైట్ మేర్ నేను చెప్పలేను అసలు. బట్ ఇట్ ఈస్ వి మేడ్ దట్ ఫిల్మ్. ఇట్ ఐ కన్సిడర్ ఇట్ మై యాజ్ లైక్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అకంప్లిష్మెంట్స్ ఆఫ్ మై కెరియర్. సూపర్ సార్. ఆవకాయ బిర్యానీ మూవీకి మీరు డైరెక్షన్ చేసే సమయానికి ఫీల్డ్కి వచ్చి మీరు అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 10 years అయింది. 10 ఇయర్స్. సార్ 10 ఇయర్స్ కష్టం, Yeah. ఒక ఆపర్చునిటీ. మామూలుగా అయితే ఏదో కమర్షియల్ పాయింట్ రాసుకొని Yeah. ఇద్దరి మధ్య లవ్ స్టోరీ పెట్టుకొని Yeah. ఒక మంచి యూత్కి కిక్కిచ్చే ఒక ఇంటర్వెల్ బ్లాక్, Yeah. ఒక ఎండింగ్ బ్లాక్ పెట్టుకొని Mm. కమర్షియల్ సక్సెస్ కొట్టచ్చు. Mm. ఆవకాయ బిర్యానీ సినిమా చూస్తే నాకు ఇప్పటికీ బాగా గుర్తు. రివ్యూస్ పరంగా టెక్నికల్గా సూపర్ వర్క్ అని చెప్పి టెక్నికల్గా అసలు ఎవ్వరు కూడా ఇంత Mm. నెగిటివ్ లైన్ కూడా ఒక్కరు కూడా రాయలేదు టెక్నికల్గా. Mm. స్టోరీ పరంగా కూడా చాలా సెన్సిబుల్ స్టోరీ, Mm. కానీ కత్తి మీద సాము లాంటి స్టోరీ. Yeah. చాలా సెన్సిబుల్, Yeah. చాలా సెన్సిటివ్. Yeah. అసలు ఇప్పుడు కానీ ఆ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా చుట్టూ చాలా గొడవలు అవుతాయి. Mm. Yeah. మీరు అగ్రి చేస్తారా? Yeah, లవ్ జిహాద్ ఏదో అనేవారు కదా. అవును. అదే. సో అంత సెన్సిబుల్ పాయింట్తో ఫస్ట్ సినిమా తీయాలన్న ఐడియా ఎందుకు వచ్చింది? కొన్ని ఐడియాస్ అవి మీ బాడీ అండ్ మైండ్ అది వదలదన్నమాట. అది అలాగే ఉండిపోద్ది. సో నేను ఒక యాక్టర్గా నేను రకరకాలుగా రోల్ చేస్తుంటాను, రకరకాలుగా కండిషన్స్ అండ్ రకరకాలుగా ప్రాజెక్ట్స్ ఉంటాయి. అండ్ ఒక యాక్టర్గా మనం ఏ క్యారెక్టర్ అయినా మనం కస్టమైజ్ చేసుకుని మైండ్ సెట్ చేసుకుని చేయగలుగుతాం యాక్చువల్లీ. అది ఒక యాక్టర్ ప్రయాణం. కానీ ఒక డైరెక్టర్గా ఒక రైటర్గా నేను ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆ కథ మాత్రం నా హృదయం నుంచి రావాలి, నా సోల్ నుంచి రావాలి. అప్పుడే నేను అడుగు పెట్టి నేను తీస్తాను ఆ ప్రాజెక్ట్. నాకు అంత కంపల్షన్ ఉండకపోతే, నాకు భయం ఉండకపోతే, భయం ఉండాలి. అండ్ ఒక సెన్స్ ఆఫ్ బ్రేకింగ్ సమ్ ఫ్రాంటియర్, అంటే పుషింగ్ ద ఎన్వలప్ అని అంటుంటాం కదా. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే అంటే, ఆర్ వై డస్ ఇట్ మ్యాటర్ అంటే, మనం చేసిన సినిమాలో చెప్పిన స్టోరీ దానికి ఏదైనా ఒక సబ్స్టాంటివ్ ఒక వాల్యూ ఉంటుందా సొసైటీలో మనం చెప్తే? నాకు ఇవన్నిటికీ ఒక స్ట్రాంగ్ ఆన్సర్ ఉండాలి. ఎస్, మనం చేయాలి ఇది. సో ఆవకాయ బిర్యానీ అంతే, ఈ స్టోరీ చెప్పాలి. ఇవన్నీ చూసాం మనము ఆల్రెడీ, ఇంటర్ రిలీజియస్ స్టోరీస్. ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది దానికి, గొడవలు, వైలెన్సు, మాటలు, అవన్నీ కాదు కదా. రియల్ లైఫ్లో ఇట్లా జరగదు యాక్చువల్లీ. కొన్ని అఫ్కోర్స్ జరుగుతాయి, కానీ నా టేక్ కాదు. లైఫ్కి మనం ఒక వేరే దృష్టిలో చూడాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముస్లిం లీడింగ్ క్యారెక్టర్, ఒక లీడ్ క్యారెక్టర్, ఒక తెలుగు హీరోకి ఒక ముస్లిం క్యారెక్టర్ అనేది కొంచెం రేర్ ఆర్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్ నెవర్ రియలీ హ్యాపెన్స్. ఇదే స్టేట్మెంట్ మీ హీరో కూడా ఇచ్చాడు. అవునా? ఓకే. సో తర్వాత చాలా వివాదం అయింది. అవునా? ఎందుకు? కమల్. ఓ, వివాదం ఎందుకు అయింది? తెలుగు సినిమాల్లో హీరోకి ముస్లిం పేర్లు ఎందుకు పెట్టరు? మన రైటర్లు మనస్తత్వం కుచించుకుపోయి అక్కడ ఆగిపోయారు. ఓపెన్ అవ్వాలి. మలయాళంలో పెడుతున్నారు, తమిళ్లో పెడుతున్నారు, తెలుగులో ఎందుకు పెట్టరు? పక్కన ఉండే ఆర్టిస్టులకైతే ముస్లిం నేమ్స్ పెడతారు, సైడ్ రోల్స్ విలన్స్ కి పెడతారు, హీరోకి ఎందుకు పెట్టరు? చాలా ఓపెన్ గా మాట్లాడారు ఆయన. ఓకే.
దట్స్ యా ఐ అండర్స్టాండ్ దట్. నా దృష్టిలో అది పెద్ద కాన్వర్జేషన్ అండ్ డిబేట్ కూడా కాదు. ఎందుకంటే నేను లైఫ్‌నే అలా చూస్తాను. మామూలుగా అందరూ ఒకేలా. సో నాకు అది పెద్ద బట్ ఐ న్యూ దట్ పర్స్పెక్టివ్స్ జనరల్‌గా ఇలాంటి స్టోరీల్లో ఎక్కువ పర్సెంటేజ్ అమ్మాయిలకే ముస్లిం క్యారెక్టర్ చేస్తారు. ఇప్పుడు బాంబే సినిమా ఉందనుకోండి. అక్కడ ఒక ఎమోషనల్ వెయిటేజ్ వేరే రకంగా ఉంటుంది. హీరోకి మనం ముస్లిం క్యారెక్టర్ చేసేప్పుడు దానికి ఉండే నరేటివ్ అండ్ వెయిటేజ్ వేరేగా ఉంటుంది. Correct. ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారో యూనో. బట్ దోస్ ఆర్ ద థింగ్స్. దిస్ ఇస్ గోయింగ్ అగైన్స్ ద జనరల్ నార్మ్ ఆఫ్ తెలుగు సినిమాల్లో ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ ఒప్పుకుంటారా లేదా? బట్ నాకు అదే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అక్కడే స్టోరీ ఉంది కదా, అదే చెప్తే కదా కొత్తగా ఉంటుంది. డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఇంకోటి ఏంటంటే నాట్ ఎవ్రీ కాన్ఫ్లిక్ట్ హ్యాస్ టు బి దానికి ఉండే రెజల్యూషన్ వైలెన్స్ అండ్ నెగిటివ్ మాటలు కూడా కావండి. సమ్టైమ్స్ రెజల్యూషన్స్ కెన్ బి మోర్ ప్రొఫౌండ్ అండ్ మోర్ బ్యూటిఫుల్. లైఫ్లో కొన్ని వర్కౌట్ అవ్వకపోతే మనం కష్టపడి మనమే కొంచెం ఇంకా ముందుకు ఎదిగితే యూ కెన్ మేక్ అ డిఫరెన్స్. లైక్ ది యూనివర్స్ విల్ కమ్ టుగెదర్. అట్లీస్ట్ అది నా ఆలోచన. సో అదే మన క్యారెక్టర్స్లో కూడా చూపిద్దామని బేసిక్లీ. వాళ్ళు జస్ట్ ఒక హిందూ అబ్బాయి, ముస్లిం అబ్బాయి, హిందూ అమ్మాయి గురించి స్టోరీ కాదు. వాళ్ళిద్దరూ ఆంట్రప్రనర్స్. ఇతనికి ఏమో పాలిటిక్స్లో వెళ్ళడము, జిల్లా పరిషత్ చైర్మన్ అవ్వడము, అమ్మాయికి ఏంటంటే ఆవకాయ అమ్మడము, దాన్ని ఒక బిజినెస్ లా క్రియేట్ చేయడము. సో ఐ వాంటెడ్ టు క్రియేట్ వెరీ గ్రౌండెడ్ పీపుల్ హూ హ్యావ్ దేర్ ఓన్ విజన్. ఇప్పుడు సో యా దట్ వాజ్ మై టేక్ అండి. నాకు అండ్ ఈ స్టోరీ కొత్తగా ఉంటుంది, ఒరిజినల్ ఉంటుంది. ఇట్ హ్యాస్ సంథింగ్ న్యూ దట్ ఇట్ బ్రింగ్స్ టు ద లార్జర్ కాన్వర్సేషన్ అబౌట్ ఇంటర్ రిలీజియన్. అయితే ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, రైట్. ఆవకాయ బిర్యానీలోనే ఆ హీరోయిన్ ఫ్యామిలీ ఈ ఊరికి దేవరకొండకి యా. వచ్చేసిన తర్వాత వాళ్ళ నాన్న టీవీ పెడతాడు. టీవీ పెట్టిన తర్వాత ఒక న్యూస్ వస్తుంది, బాంబ్ బ్లాస్ట్ జరిగింది రైట్. అని చెప్పేసి రైట్. వాళ్ళ నాన్న మాట అంటారు. అందుకే వీళ్ళతో దూరంగా ఉండాలి అని ఒక జనరలైజ్డ్ డైలాగు మీరు పెట్టేశారు, ఓపెన్గా పెట్టేశారు. అది ధైర్యమా, మొండి ధైర్యమా, లేకుంటే రియల్ లైఫ్లో పర్సనల్గా మీరు ఫేస్ చేసిన ఒక ఇబ్బందికరమైన పరిస్థితి? లేదండి, ఇట్ ఈస్ జస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ కొన్ని క్యారెక్టర్స్ ఇలా ఉంటారు. వాళ్ళు ముందే జడ్జ్ చేసేసుకుని ఇప్పుడు మన లైఫ్లోనే మన చుట్టూలోనే మనం కొన్ని అంకుల్స్, ఆంటీస్, తాతలు ఉంటారు కదా, వాళ్ళు వింతగా మాట్లాడుతుంటారు, మనం అగ్రి కాము కానీ ఉన్నారు అట్లా. సో ఈ క్యారెక్టర్ కూడా అంతే. అతను ఏంటో టీవీ రిపోర్ట్ చూసుకొని అలా జడ్జ్మెంట్ కాల్ తీసుకోవడం అనేది దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ లైక్ దట్, హూ ప్రీజడ్జ్ పీపుల్. సో అంటే నాకు అది ట్రూ రిప్రజెంటేషన్ అని అనిపించింది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నాకు పెద్ద క్యాల్కులేషన్ ఏం లేదు. అవును ఇలా. సో అంటే నా థింగ్ ఏంటంటే ఆ సినిమాలో హౌ ఇట్ పేస్ ఆఫ్ ఇస్, ఈ మనిషి అమ్మాయి తండ్రి మాత్రం కొంచెం గట్టిగా వాడు అస్సలు ఒప్పుకోడు, ఆ క్యారెక్టరైజేషన్ అలా వాడు క్యారెక్టరైజేషన్ అంతే అని నేను ఫిక్స్ అయ్యాను అది. బికాజ్ ఇట్ విల్ మేక్, ఎందుకంటే అతను అక్బర్ని ఫైనల్గా ముస్లిం అని తెలిసిన తర్వాత నీ పుట్టుకలో మార్చగలుగుతావా అని అడుగుతాడు. ఒకటే డైలాగ్, ఒకే డైలాగ్ ఉంటుంది. అదే కాన్ఫ్లిక్ట్, అదే డిస్కషన్. నీటికి వెళ్ళిపోతాడు, అసలు ఏం మాట్లాడు. అవును. దానికి హీరో ఇప్పుడు 100 రకాలుగా మనం రియాక్ట్ అవ్వచ్చు ఆ డైలాగ్. ఏంట్రా అది ఇది, మనోడు రెస్పెక్ట్ఫుల్గా ఆటో ఎక్కి వెళ్ళిపోతాడు. దట్స్ మై టేక్ ఆన్ ఇట్. అంటే వెన్ యూ కట్ ద డ్రామా అట్ ద పీక్ పాయింట్, అంటే నువ్వు ఎంత చెప్పాలో ఒక వర్డ్లో, ఒక సెంటెన్స్లో కూడా చెప్పొచ్చు, లేకపోతే అది 10 సీన్లు కూడా చేయొచ్చు. కానీ ఐఎమ్ మోర్ ఆఫ్ నాకు డైలాగ్స్ మినిమల్గా యూస్ చేయాలి, కరెక్ట్గా యూస్ చేయాలని ఉంటుంది. ఎక్కువ డైలాగ్స్ చెప్పడం అనేది నా స్టైల్ కూడా కాదు అది. ఏదైనా చెప్పాలంటే ఒక చిన్న పాయింట్లు చెప్తూ, ఎందుకంటే లైఫ్లో కూడా మనం మాట్లాడేటప్పుడు కొన్ని పాయింట్స్ మనం జస్ట్ ఒక సెంటెన్స్లో చెప్తాం. మనం నీతుల గురించి పేజీలు మనం మాట్లాడాం కదా. సో దట్ వాజ్ మై టేక్ ఆన్ దట్. లైక్ ఎక్కువ డిస్కషన్ లేకుండా అతను ఒక భయంకరమైన క్వశ్చన్ అడిగేటప్పుడు
మన హీరో రియాక్షనే వాడి క్యారెక్టర్ రివీల్ అవుతుంది కదా, గొడవ చేయకుండా అందరికీ రెస్పెక్ట్తో ఆటో ఎక్కి వెళ్ళిపోవడం అనేది. దేర్ యూ బిల్డ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ఇంటర్నల్ హీరో ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ అక్బర్. సో అదేలే అండి, అంటే దీస్ ఆర్ జస్ట్ ఇప్పుడు సినిమా ఎందుకు తీసాను, స్టోరీ ఎందుకు చెప్పానంటే ఇలాంటి మూమెంట్స్ గురించే. యూనో హౌ వీ కెన్ యూనో హౌ వీ కెన్ షో కాన్ఫ్లిక్ట్ ఇన్ అ న్యూ వే, హౌ వీ కెన్ షో. ఇప్పుడు నాకు మీతో మిస్అండర్స్టాండింగ్ ఉందంటే నేను 100 పేజీలు గొడవ గురించి డైలాగ్ రాయొచ్చు, లేకపోతే ఒకే ఒక స్టేట్మెంట్తో నేను అదే పాయింట్ చెప్పొచ్చు. పెట్టచ్చు. ఒక్కోసారి ఒక ఎక్స్ప్రెషన్ కూడా యా చాలు. యా యా. అయితే మనకి టాపిక్ వచ్చింది కాబట్టి ఇది పర్సనల్గా నేను అప్డేట్ అవ్వడానికి మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఈ స్క్రీన్ ప్లే అనే దానికి ఒక టెక్స్ట్ బుక్ టెంప్లెట్ ఉంటుంది. ఆ టెంప్లెట్లో ఆ స్క్రీన్ ప్లే రాసుకుంటూ వెళ్తుంటారు. ఇప్పుడు ఉదాహరణకి సుజాత గారు, తమిళ రైటర్, మన శంకర్ గారి సినిమాలకు పనిచేసిన సుజాత గారు స్క్రీన్ ప్లేని ఒక బుక్ రాశారు. అది తెలుగులోకి అనువదించారు. మీరు అన్న పాయింటే ఆ బుక్లో ఒక దగ్గర ఉంటుంది. సినిమాలో తక్కువ మాట్లాడించు, ఎక్కువ చూపించు, షో డోంట్ టెల్ అంటారు. అదొక పాయింట్ చెప్పారు. అండ్ మీరు ఆ బుక్లో ఉన్నదాన్ని ఒకదాన్ని పాటించింది, ఆయన చెప్పింది ఒకటి ఉంది, అది కూడా చెప్తాను. సినిమా స్టార్ట్ అయిన 25 minutes లోపల సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ కానీ, హీరో మోటివ్ కానీ, హీరో అంటే మెయిన్ క్యారెక్టర్ మోటివ్ కానీ ఏదైనా రివీల్ చేసేయాలి 25 minutes లోపల అని చెప్పారు. ఆవకాయ బిర్యానీ విషయానికి వస్తే 50 minutes దగ్గర ఆ పాప వాటర్ కోసం నోరు పెట్టి లాగితే వాటర్ రాక ఏడుస్తూ ఉంటుంది అనమాట. అంటే అంతకుముందు అద్భుతమైన మూమెంట్స్ ఉంటాయి, హీరోకి హీరోయిన్కి అద్భుతమైన మాంటేజ్లు ఉంటాయి, మూమెంట్స్ ఉంటాయి, ఓకే. బట్ సినిమాని ఒక డ్రైవ్ చేసే కాన్ఫ్లిక్ట్ పాయింట్ అయితే అదే కదా. సో 50 seconds దాకా మీరు ఆ షాట్ పెట్టలేదు. స్క్రీన్ ప్లే అనేది ఇండివిజువల్ మేకర్ చాయిసా, ఒక బుక్ టెంప్లెట్ ఫాలో అవ్వాలా, కథను బట్టి వెళ్ళాలా? ఇది పూర్తిగా నేను అప్డేట్ అవ్వడానికి, తెలుసుకోవడానికి అడుగుతున్న ప్రశ్న. సో స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఆర్ ద 3 act స్ట్రక్చర్ ఇస్ అ పాపులర్ హాలీవుడ్ ఫెనామినన్. అది కొంతవరకు ఇండియన్ సినిమాలో కూడా అప్లై చేసి ఉన్నారు. బేసిక్లీ ఫస్ట్ 20 minutesలో ఒక ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అంటారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడము. నెక్స్ట్ 40 minutesకి ఇంకా బ్యాటిల్ ఆఫ్ ద హీరో అంటారు దానికి. హీరో గెలుస్తుంటాడు, ఓడిపోతుంటాడు, గెలుస్తాడు, అంటే జనరల్గా వాడు ఫెయిల్ అవుతూ ఉంటాడు. అండ్ ఆ సెకండ్ యాక్ట్ ఎండ్లో కంప్లీట్లీ లోయెస్ట్ పాయింట్లో వెళ్ళిపోతాడు. అండ్ దెన్ ఫైనల్ యాక్ట్, థర్డ్ యాక్ట్లో మళ్ళీ దాని బిఫోర్ ఒక ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ ఇచ్చి క్లైమాక్స్కి వెళ్తాం, వాడు ఫైనల్గా గెలుస్తాడు. సో ఇది ఒక దిస్ ఇస్ ప్యూర్లీ అ టెంప్లేట్ రిటన్ బై హాలీవుడ్. సిడ్ ఫీల్డ్ అని ఒక స్క్రీన్ రైటర్, అతను రాశాడు ద 3 act స్ట్రక్చర్ అని బుక్. అది చాలా రకాలుగా పాపులర్ అయ్యి చాలామంది వాళ్ళ వర్జన్ ఆఫ్ ఇట్ చేస్తుంటారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్, బట్ సబ్జెక్ట్ బట్టి సమ్టైమ్స్ ఇట్ ఈస్ యూస్ఫుల్, బట్ సమ్టైమ్స్ యూ ఆల్సో హ్యావ్ టు బ్రేక్ దట్ స్ట్రక్చర్, అదర్వైజ్ ప్రతి సినిమా చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. సో దట్ ఫార్ములా కాంట్ అప్లై. అంటే ఈ ఫార్ములాలు అవన్నీ చిన్న సినిమా ఏదో మసాలా పౌడర్ ఫ్యాక్టరీ కాదు కదండి, ఆ సేమ్ మసాలా మనం అన్నిట్లో పెట్టుకుని వెళ్ళలేము కదా. సో ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ అండ్ ఎమోషన్స్ బట్టి మన నరేటివ్ స్ట్రక్చర్ అనేది మనం డిసైడ్ చేయాలి. సో దెర్ ఇస్ నో, అంటే దట్స్ అ ఫాల్ బ్యాక్ స్ట్రక్చర్. ఇప్పుడు మామూలుగా మీరు ఒక హైలీ కాంప్లికేటెడ్ స్టోరీ మీరు తీయట్లేదు, స్ట్రేట్ ఫార్వర్డ్ లవ్ స్టోరీ, స్ట్రేట్ ఫార్వర్డ్ యాక్షన్ డ్రామా తీస్తున్నారు అనుకోండి, మేబీ దట్ విల్ అప్లై అండ్ ఇట్ కుడ్ వర్క్. కానీ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఒరిజినల్ అండ్ యూ వాంట్ టు బ్రేక్, అదే అంటున్నాను కదా, ఇప్పుడు ఆడియన్సెస్ ప్రేక్షకులు వచ్చి థియేటర్లు చూడాలంటే కొత్తగా మనం ఏం చెప్తున్నాం, ఎలా చెప్తున్నాం దాని మీదే ఉంటుంది కదా. సో కరెక్ట్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ లైక్ దిస్ ఫార్మాట్. అండ్ ఇదే ఆవకాయ బిర్యానీలో ఇది సరదా క్వశ్చనే, కానీ మీరు నిజం మాత్రమే చెప్పాలి. హీరోకి హీరోయిన్ మధ్య ఉండే ఆ లవ్ ట్రాక్ కానీ, ఆ మూమెంట్స్ కానీ మీ పర్సనల్ లైఫ్లో ఉన్నవే? నా పర్సనల్ లైఫ్ నేను ఎప్పుడు ఆటోటర్గా పనిచేయలేదు, కానీ నాకు దానికి ఉన్న సిమిలారిటీ ఏంటంటే నేను కూడా ఒక ఇంటర్ రిలీజియస్ రిలేషన్షిప్లో ఉన్నాను. ఓకే. సో ఆ ఇంటర్ రిలీజియస్ రిలేషన్షిప్లో నేను ఐ జస్ట్ హౌ ఐ
యా అది నేను రిప్రజెంట్ చేశాను కొత్తగా, ఒక ఫెయిరీ టేల్, ఒక ఊర్లో ఒక ఆటో డ్రైవర్. సో నా ఓన్ లైఫ్ కి నేను కొంచెం అప్ అండ్ డౌన్ మార్చేసి సినిమా కోసం ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశాను. ఒక మైనారిటీలో ఉన్న అతను ఒక నాన్ మైనారిటీలో ఉన్న అమ్మాయితో ఒక రిలేషన్షిప్లో ఉంటే ఎలా ఉంటుంది. సో ఇట్ వాస్ ఇన్సిడెంట్స్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ మై లైఫ్, బట్ ద ఎమోషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ మై ఓకే. రియల్ లైఫ్. ఇన్సిడెంట్స్ అలాగే స్టోరీ జరిగింది, అలాగే ప్లాట్ జరిగింది, ఏదో అది జరిగింది అలా కాదు. కానీ ఆ ఫీలింగ్స్ ఏమి ఉంటాయో ఒక అమ్మాయిని, అండ్ ద ఫీలింగ్ ఆఫ్ ఫాలింగ్ ఇన్ లవ్ ఆర్ బీయింగ్ ఇన్ లవ్ ఇన్ దిస్ సిచ్యువేషన్, ఆ ఎమోషన్కి మాత్రం నేను నా లైఫ్ నుంచి నేను అది కొంతవరకు రిఫ్లెక్ట్ అవుతుంది సినిమాలో. సూపర్ సార్. అండ్ మీ డైరెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు మీ యాక్టింగ్లో నాకు ఒక సీన్ చాలా బాగా ఇష్టం, బట్ డైరెక్టర్ గారు అది థియేటర్ సినిమాలో పెట్టకుండా డిలీటెడ్ సీన్స్లో రిలీజ్ చేశారు. భరత్ అని నేను మూవీలో మీరు ఎడ్యుకేషన్ సంబంధించి ఆయన సీఎం గారి దగ్గరికి ప్రైవేట్ కాలేజీ వాళ్ళని తీసుకొని వస్తారు. వాళ్ళు కూర్చుంటే నాకు టైం అవుతుంది త్వరగా కానివ్వండి అంటే వాళ్ళు ఏదో మాట్లాడతారు. సీఎం గారికి అది నచ్చదు, ఆ క్యారెక్టర్కి మహేష్ బాబు గారికి నచ్చదు. వాళ్ళు ఏదో డబ్బు ఆఫర్ చేస్తారు, వాళ్ళని లాగిపెట్టి ఒకటి కొట్టి నేను నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నానని సప్పని మిసైజ్ చూపించి ఇలాంటి మీటింగ్లు కానీ మళ్ళీ పెట్టకపోతే మీకు మంచిది అంటే ఒక ఇంటెన్షన్ ఉంటుంది ఆ సీన్లో. ఆ సినిమా అంతా మీరు మహేష్ బాబు గారి పక్కనే ఉంటారు కాబట్టి, సో ఆ మహేష్ బాబు గారి యాక్టింగ్ కానీ ఆ ఇంటెన్స్ వాటి గురించి ఒకసారి మాట్లాడతారా? He's a fascinating star and a fascinating actor to watch అండి. ఎందుకంటే ఆయన the amount of focus and preparation that he brings to a set is amazing. అంటే మామూలుగా 2 సినిమాలు నేను మహర్షి as well as భరత్ నేను చేశాను. 2 సెట్స్లో ఇట్స్ లైక్ అ వెరీ క్వైట్ అట్మాస్ఫియర్. అసలు ఎవరు మాట్లాడరు, ఓన్లీ డైరెక్టర్ అండ్ యాక్టర్ మధ్యలో ఒక చిన్న డిస్కషన్ కానీ క్రూ మెంబర్స్, లైటింగ్ అంతా చాలా సైలెంట్గా జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మనకి జనరల్గా సినిమా సెట్లో అరుపులు, కేక్లు అవన్నీ ఉంటాయి కదా, నేనుండే టైంకే మాత్రం చాలా సైలెంట్గా. వాట్ ఈస్ ఫ్యాసినేటింగ్ ఇస్ హిస్ క్లోజ్ అసోసియేషన్ విత్ ద డైరెక్టర్ అండి. అంటే షార్ట్ చేసే ముందు వాళ్ళ మధ్యలో ఇవన్నీ నేను దూరం నుంచి చూస్తున్నాను, నాకేదో ఇన్సైడ్ ఇదని కాదు, కానీ దిస్ ఇస్ మై అబ్జర్వేషన్ ఆఫ్ అ మ్యాన్ హ్యావింగ్ అన్ ఇంటెన్స్ డిస్కషన్ విత్ ద డైరెక్టర్ అండ్ దెన్ గివింగ్ అస్ ఫుల్ అటెన్షన్ టు ద షాట్. అంటే ఒక ఫోకస్ ఉంటుంది కదా, వేర్ హీ డజంట్ వాంట్ బి డిస్టర్బ్డ్ అండ్ ఈస్ గెటింగ్ ఇన్ టు ద జోన్. ఆయన చేసేటప్పుడు మాకు కూడా కో యాక్టర్స్గా మనం కూడా బాగా చేయాలి అంటే, బికాస్ యూ సీయింగ్ సంబడి ప్రిపేర్ సో మచ్, అండ్ అది చేసేటప్పుడు మాత్రం యూ కెన్ ఫీల్ లైక్ హీస్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్, యూనో. అది ఆ ఫోకస్ మాత్రం ప్రతిసారి నేను చూస్తుంటాను. అండ్ ఇట్స్ వెరీ మెటిక్యులస్, షార్ట్ ఆఫ్టర్ షార్ట్ ఒక క్రాఫ్టింగ్ ఉంటుంది, అట్లీస్ట్ నేను అదే గమనించాను. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ అండి ఫర్ సంబడి హూ సచ్ అ బిగ్ స్టార్ టు be minutely involved in getting every subtle thing of his performance really well. And Mahesh Garlo, the other very interesting and wonderful point is, ఆయన చుట్టూన్న యాక్టర్స్కి కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ వైబ్ స్ప్రెడ్ చేస్తారనమాట. ఆయన కూడా బికాస్ వెన్ యూ సీ అన్ యాక్టర్ ప్రిపేర్ సో మచ్, యూ ఆల్సో ఫీల్ ఇన్స్పైర్డ్ టు గివ్ ఇట్ యువర్ బెస్ట్. సో యా, ఇట్స్ లైక్ amazing professionalism and this devotion that he brings to his craft kadandi. It is extraordinary to watch. Adi meer chustene meeku ardham avutundi. Inta meticulous ga ante inta pedda star మనం అనుకుంటాం పెద్ద స్టార్ అంటే ఒక పెద్ద ఏముంది, వాళ్ళు వచ్చేస్తే అంతే అక్కడే సగం అయిపోతుందేమో అనుకుంటాం కదా. బట్ he's so particular. He wants to get it right. He wants to get every expression right. He wants to get every syllable of the dialogue right. అక్కడే స్పాట్లో సరిగ్గా పలికరించాలి. సో ఐ మీన్ దట్ వాజ్ ఫ్యాసినేటింగ్ ఫర్ మీ టు వాచ్ అండి. దట్స్ మై బిగ్గెస్ట్ లెర్నింగ్ ఫ్రమ్ వర్కింగ్ విత్ హిమ్ టు ప్రాజెక్ట్. మీరు చేసిన సినిమాలో నాకు బాగా ఇష్టమైంది, అంటే సినిమా అంటే వెబ్ ఓటీటీకి చేసిన మూవీ అయినా సరే,
దూత Oh, yeah. అంటే అసలు డైరెక్టర్ గురించి విక్రమ్ గారు. సో ఆయన ఆ విజన్ ఎలా ఉంటుంది అయింది? ఆయన విజన్ గురించి, విజన్ కన్నా ఐ కెన్ టెల్ యూ వాట్ ద అట్మాస్ఫియర్ ఇస్ లైక్ ఆన్ ద సెట్స్. హీఈస్ వెరీ ఫన్ లవింగ్ అండ్ చారిస్మాటిక్ ఫిల్మ్ మేకర్ అండి. అంటే మనం ఏదో సెట్కి వచ్చామని ఫీలింగ్ ఉండదు. ఏదో ఎవరో హౌస్ పార్టీకి పిలిచారు, చాయ్ పెడుతున్నారు, శాండ్విచ్లు తింటున్నాము, మధ్యలో సీన్ గురించి డిస్కషన్ అవుతుంది, ఎప్పుడో మధ్యలో షూటింగ్ కూడా అయిపోతుంది. సో హిజ్ హిస్ సెట్స్ ఆర్ వెరీ డిఫరెంట్. అంటే ఇట్స్ చాలా లేడ్ బ్యాక్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా సీరియస్ వర్క్ కూడా అవుతూ ఉంటుంది. అర్థం కాదు. కానీ ఎక్కడో మీకు ఆ ప్రెషర్ అనిపించదు అనమాట. హీస్ అండ్ హీస్ అ వెరీ ఒరిజినల్ ఫిల్మ్ మేకర్. ఆయన ఎప్పుడు ఆయన హీ నెవర్ రిపీటెడ్ హిమ్సెల్ఫ్. ప్రతి సినిమా కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఐ థింక్ విత్ విక్రమ్ ఇట్స్ ఆల్ అబౌట్ హిస్ కెరిజ్మా అండ్ అండ్ ఒక వైబ్ తీసుకొస్తారు సెట్కి. అక్కడ ఆ వైబ్లో ఏంటంటే ఎవ్రీ యాక్టర్ దే ఫీల్ ఇమ్మీడియట్లీ కంఫర్టబుల్. ఓకే, విక్రమ్ కోసం మనం ఇది చేయాలి. అండ్ ఆయన పిక్ చేసిన స్టోరీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. యూ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ హిస్ యూనివర్స్. అరే, ఒక విక్రమ్ కుమార్ సినిమా చేసేటప్పుడు అది కొత్త యూనివర్స్లో ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో అయితే సమ్ డైరెక్టర్స్ ఆర్, ఎవ్రీ డైరెక్టర్ ఇస్ డిఫరెంట్. అయింది అందరూ విక్రమ్ కుమార్ అనగానే 24 గురించి మాట్లాడతారు సూర్య గారు. బట్ అయింది 13B అనే ఒక సినిమా. వాటర్ గురించి కరెక్ట్. అసలు అంటే ఒక డైరెక్టర్ అవ్వాలంటే ఇంత తెలియాలా, ఇంత సబ్జెక్ట్ తెలియాలా, ఇంత ఇన్వాల్వ్ అవ్వాలా అని చెప్పేసి ఫస్ట్ టైం అంటే సినిమా చూసి భయమే లేదు, ఆయన వర్క్ చూసి భయం వేసింది. వెరీ ఒరిజినల్ ఫిల్మ్ కదా, టెరిఫిక్ హారర్ ఫిల్మ్ అసలు. అది చాలా చాలా బాగుంటుంది. ఈజ్ అన్ ఎక్సైటింగ్ ఫిల్మ్ మేకర్ అండి. ప్రతి సినిమా దూత కానీ, మనం కానీ, 13B కానీ, 24 కానీ, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఏదో ఉంటుంది ప్రతి సినిమాలో. అండ్ కోంటే కోటి విషయానికి వచ్చేటప్పటికి మీరు చాలా నమ్మి ఒక గ్యాంగ్స్టర్ మూవీ చెప్పాలని చెప్పి ఫిక్స్ అయ్యి తీసిన సినిమా. బట్ అదే టైంలో సర్వా కూడా మిమ్మల్ని బలంగా నమ్మారు. ఆ ప్రాజెక్టు ఆన్బోర్డ్ అవ్వడానికి మీకు శర్వానే బ్యాకప్ అనుకుంటాను. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మిమ్మల్ని నమ్మి ఇచ్చింది. సో ఓకే, సో ఇప్పటికీ మీరు మీ దాంట్లోనే ఉంటుంది అనుకుంటారు సినిమా. మా దగ్గర కూడా ఉంది కోంటే కోటి, మా ఐడ్రీమ్ నెట్వర్క్. కింద కామెంట్స్లో చూస్తే సినిమాని లవ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ అది చాలా లిమిటెడ్ పీపుల్కి పాజిటివ్ రీచ్ వెళ్ళి ఆగిపోయింది అనమాట. ఎక్కడ దెబ్బ కొట్టిందంటారు? సినిమాగా బాగుంటుంది, రీచ్ అయ్యే వాళ్ళకి రీచ్ అయ్యింది, బట్ కమర్షియల్ లైను ఎక్కడ దెబ్బ తిందంటే దేనికి అంటే పోస్ట్ మార్టం అనాలిసిస్ ఐ థింక్ ఒకటి ఏంటంటే సినిమా కంప్లీట్ చేయడానికి మాకు టైం సరిపోలేదు యాక్చువల్లీ. కరెక్ట్గా పోస్ట్ ప్రొడక్షన్ టు రిలీజ్ డేట్ మనం అనుకునేది వేరే అండ్ సడన్గా మనకి చెప్పింది వేరే అయింది. అంటే రిలీజ్ డేట్ చాలా దగ్గర వచ్చేసింది అనమాట. సో దానికి పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేయడానికి అస్సలు అవకాశం లేకుండే. అంటే 28th December వింతగా ఉంటుంది ఆ డేట్. అంటే ఇయర్ ఎండ్కి యూనో. సో ద టైమింగ్ వాజంట్ గ్రేట్ ఈదర్. ఐ థింక్ దీస్ వుడ్ బి ద టూ ఫ్యాక్టర్స్, యూనో. And of course there are I think fundamentally these two things didn't work out in the film. Kani it was a very daringly different kind of attempt Telugu cinema lo. I think I don't have the stats to prove it, kani appudlo it was the first film appude red camera la vanni vachi. It was one of the first mainstream Telugu films to be shot on digital. ఒక పల్ప్ ఫిక్షన్, నోర్, క్రైమ్ డ్రామా, హైస్ట్ ఇలాంటి జానర్ కొంచెం కొత్త ఫర్ తెలుగు ఆడియన్సెస్. దాన్ని మనం సరిగ్గా ప్రమోట్ అండ్ మార్కెట్ చేయలేకపోయాం. అసలు ఎలాంటి సినిమా ఇది, ఏం చూడపోతున్నారు అనేది ప్రిపేర్ చేయడానికి టైం కుదరలేదు. కానీ బేసిక్ ఈథాస్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్, ఇప్పుడు మన ట్రైన్ స్టేషన్లో
ట్రైన్ కోసం వెయిట్ చేసేటప్పుడు కొన్ని బుక్ షాప్లు ఉంటాయి కదా, ఆ బుక్ షాప్లో కొన్ని డిటెక్టివ్ స్టోరీలు ఉంటాయి, బ్యాంక్ రాబరీ స్టోరీలు, అవును. వైలెంట్ స్టోరీస్. అలాంటి ఒక సినిమా ఇది. ఇట్స్ బేస్డ్ ఆన్ దట్ కైండ్ ఆఫ్ సార్ట్ ఆఫ్ జానర్. అయితే నేను చాలా దగ్గర సోర్స్ నుంచి తెలుసుకుంది, Yeah. ఆ సినిమా షూటు నడిచినంత కాలం శ్రీహరి గారు మాత్రం బయట చాలా మందికి చెప్పేవారంట, యా, ఒక మంచి సినిమా చేస్తున్నాను, అవును. చాలా బాగా వస్తుంది, నా నా క్యారెక్టర్ చాలా బాగుంది Yeah, అని చెప్పేసి yeah, ఆయన yeah. చాలా ఎగ్జైట్మెంట్ ఉండేవారు Yeah, సినిమా yeah, yeah. విషయంలో. It was one of his last projects. మ్మ్. నాకు కూడా అండి, ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రివిలేజెస్ ఆఫ్ మై లైఫ్ టు వర్క్ విత్ హిమ్. ఈస్ జస్ట్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్, రియల్ లైఫ్, రియల్ లైఫ్ హీరో అనమాట. ఐ థింక్ హీ రియల్ ఈజ్ రియల్ స్టార్ అని ఆయనకి ఆ ట్యాగ్ లైన్ ఉండేది కదా, రియల్ స్టార్ శ్రీహరి అని చెప్పేవారు. ఒకటేంటంటే ఆ మాయా మాస్టర్ అనే క్యారెక్టర్కి ఆయన కాకుండా ఇంకా ఎవరు చేయలేరు. ఆయన చాలా రోజుల తర్వాత యాక్చువల్లీ అప్పటికి ఆయన చాలా పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు. అవును. బ్రదర్ రోల్స్ బ్రదర్ రోల్స్, ఫాదర్ రోల్స్లో కూడా మన ఉండే వరుసగా. సో నేనే ఒకసారి వచ్చి ఇట్లా ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఉంటే, అరే చాలా రోజులు అయింది నేను నెగిటివ్ విలన్గా చేయడమే మానేస్తాను. సో నేను చాలా నాకు ఆయన కన్విన్స్ చేయడానికి కొంచెం టైం పట్టింది, ఆల్మోస్ట్ ఒక 1 వీక్ తీసుకున్నారు. కానీ మళ్ళీ మళ్ళీ పిలిచి విన్నారు, ఓకే ఇలాంటి క్యారెక్టరా అంటే నిజంగా చెడ్డోడైనా కంప్లీట్గా చెడ్డోడండి ఏదైనా. సో బట్ ఆ కైండ్ ఆఫ్ ఒక దాంట్లో ఒక చిన్న టింజ్ ఆఫ్ కామెడీ కూడా ఉంటుంది ఆ క్యారెక్టర్లో, యూనో. అది శ్రీహరి గారి మాత్రమే చేయగలుగుతారు, అండ్ హీ ఓన్డ్ ఇట్. దీస్ ఆర్ ద థింగ్స్ వై ఐ ఫీల్ లైక్ ద ఫిల్మ్ ఇస్ లవ్డ్ బై, అంటే చాలా మందితో కాకుండా, బట్ దేర్ ఎ లిమిటెడ్ ఆడియన్స్ వాళ్ళకి ఆ హ్యూమరు, ఆ చెప్పే విధానం, విజువల్ స్టైల్, హీరో కొన్నే కాన్ఫ్లిక్టు, సినిమాలోనే ఒక వెరీ 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 అప్పట్లో విజువల్ స్టైల్ కానీ మ్యూజిక్ చాలా ఎడ్జీగా, చాలా డిఫరెంట్గా ఉండేది, నాట్ ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్. సో యా, ఐ మీన్ ఐ థింక్ క్రియేటివ్లీ వీ హ్యాడ్, క్రియేటివ్లీ చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉండేది, ఎందుకంటే హైలీ ఒరిజినల్. సి ఐ టేక్ ఛాన్సెస్ విత్ ద స్టోరీస్ ఐ డైరెక్ట్ అండి. అంటే నేను ఒక బీటెన్ టు డెత్ ఫార్ములైక్ హీరో విత్ హీరో లవ్స్ హీరోయిన్ అండ్ సమ్ కాన్ఫ్లిక్ట్ ఆర్ సమ్ యాక్షన్ డ్రామా అవన్నీ కాకుండా, ఐ హావ్ ఆల్వేస్ ఫైండ్ మై సెల్ఫ్ అట్రాక్టెడ్ టు సంథింగ్ అ లిటిల్ డేంజరస్, అ లిటిల్ ఆఫ్ ట్రాక్. ఎందుకంటే నాకు ఆ వెరైటీలోనే ఒక అట్రాక్షన్ అనిపిస్తూ ఉంటుంది. సో యా, ఇట్స్ నాట్ అ పర్ఫెక్ట్ ఫిలిం, బట్ it has its own audience for it. You know, it's not a perfect film, but it's highly original. And I feel like, అంటే ఏదైనా నా గురించి ఒక రైటర్ డైరెక్టర్గా చెప్పొచ్చు, కానీ వీడు ఒరిజినల్ కాదు అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే నేను ఐ స్ట్రైవ్ ఫర్ దాట్. యూనో, నాకు ఉన్నే మన చిన్న జీవితంలో మనం అట్లీస్ట్ కొంచెం ఒరిజినల్గా చెప్తూ వెళ్ళకపోతే దెన్ అంటే పర్పస్ ఏంటి, యూనో. సో I'm driven by that, but it is that film you'll discover more things as you keep reading. పెళ్లి చూపుల మూవీ మీ లైఫ్కి ప్లస్ అయిందా మైనస్ అయిందా? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, పెళ్లి చూపుల వల్ల నటుడిగా చాలా బిజీ అయిపోయారు, సో దానివల్ల డైరెక్షన్ వదిలేయాల్సి వచ్చిందా? మీ లైఫ్లో పెళ్లి చూపుల మూవీ రోల్ ఏంటి, ఎలా చూస్తారా మూవీని? No, it's a wonderful thing. It's a wonderful moment and a wonderful milestone in my career. దాన్ని పెద్దగా ప్లాన్ చేయలేదు, జస్ట్ మైండ్ ఓపెన్ అయింది. అప్పటికి నాకు అప్పుడప్పుడు ఆఫర్స్ వచ్చేవి అనమాట. ఆనంద్ తర్వాత అప్పుడప్పుడు ఆఫర్స్ వచ్చేవి, అవి ఎప్పుడు అంత ఎక్సైటింగ్ అనిపించలేదు, లేకపోతే దీంట్లో ఏదో విషయం ఉంటుంది అని అనిపించలేదు పెళ్లి చూపుల వరకు, యూనో. అప్పటికి నా మైండ్ సెట్ కూడా కొంచెం అప్పుడు 100% ఓన్లీ ఫోకస్డ్ ఆన్ డైరెక్షన్ ఉండే నేను. కానీ పెళ్లి చూపుల టైంకి నేను నా మైండ్ కొంచెం ఓపెన్ చేశాను, కాదు భయ్ నువ్వు చేయొచ్చు కదా, ఏముంది, చాలా ఏళ్ళైంది, వై నాట్. అంటే ఆనంద్ డాలర్ డ్రీమ్స్ చేసేటప్పుడు నేను మనం యాక్టర్ అవ్వాలి అనే అంబిషన్తో నేను
డైరెక్టర్ అవ్వాలనే అంబిషన్తో వచ్చానమాట. సో ఇవేంటంటే ఒక యాక్టర్గా ఒక డైరెక్టర్గా మనం కొన్ని చేయాల్సి వస్తుంది, చేసాము అండ్ ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ. కానీ ఎస్పెషలీ తెలుగు సినిమాలో నేను ఎట్లా ఫిట్ అవుతాను యాక్టర్గా, నాకు డాన్స్ రాదు, యాక్షన్ చేయగలుగుతారో లేదో నాకు తెలీదు. సో డాన్స్ అయితే 100% రాదు. సో మనకి ఏదో పెద్ద ఫిట్నెస్ ఫిజిక్ సిక్స్ ప్యాక్ ఏం లేదు. సో అంటే ఐ నెవర్ రియలీ థాట్ ఆఫ్ మై సెల్ఫ్ యాజ్ యూనో కైండ్ ఆఫ్. బట్ అరౌండ్ పెళ్లి చూపులు దే వాజ్ నా లైఫ్లో కొన్ని అంటే సిచ్యువేషన్ కొంచెం అంటే ఓపెన్ అయిపోయింది మైండ్ కొంచెం. అరే ఇన్ని రోజులు నువ్వు కష్టపడుతున్నావు, డైరెక్షన్ చేస్తున్నావు, సడన్గా ఇట్లా ఆఫర్ వస్తే వై నాట్. అప్పటికే 2-3 ఆఫర్ వస్తే నాకు సబ్స్టాంటివ్గా అనిపించలేదు. 10 years అయింది కదా సార్, అప్పుడు 10-12 ఏంటండి? years అయిందా? పెళ్లి చూపులు వచ్చా కాదు, పెళ్లి చూపులకు ముందు మీరు యాక్ట్ చేసి 2000 ఆనంద్ ఎప్పుడు 2003. సో ఆల్మోస్ట్ 15 years 15 years. 13 ఓకే. పెద్ద ఆఫర్స్ కూడా లేవండి. నేను నిజంగా చెప్పాలంటే పెద్ద ఏదో ఆఫర్స్ ఆనంద్ తర్వాత వచ్చినాయి అంటే నో, నాట్ రియలీ. నాకేం రాలేదు. అండ్ ఉండేవి కూడా అస్సలు దే డెంట్ మేక్ సెన్స్ యాక్చువల్లీ. సో పక్కన పెట్టాను అండ్ ఓన్లీ డైరెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాను. వెన్ పెళ్లి చూపులు ఇట్ హ్యాపెండ్ అండ్ ఐ వాజ్ ఓపెన్ ఫర్ ఇట్. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, అది నెగిటివ్ అయిందా పాజిటివ్ అయిందా డైరెక్షన్ వలన కాదు. నేను దాని తర్వాత యాక్చువల్లీ 2 వెబ్ సిరీస్ ఇంకొక సినిమా కూడా తీసాను. చేశారు. సో ఇట్ మైట్ హ్యావ్ ఐ హావ్ ఆల్వేస్ బీన్ వెరీ పిక్కీ విత్ మై ప్రాజెక్ట్స్ విచ్ ఐ డైరెక్ట్ అండి. ఎందుకంటే డైరెక్ట్ చేసేటప్పుడు మనం అన్నీ వదులుకోవాలి అట్లీస్ట్ ఫర్ స్పాన్ ఆఫ్ మినిమం 6 months టు ఆల్మోస్ట్ అ ఇయర్. సో నా యాక్టింగ్ ప్రాజెక్ట్స్ ప్రాపర్గా అలా ప్లాన్ చేసుకుంటూ మనం డైరెక్షన్లో దిగుతాము. అండ్ డైరెక్షన్ ఏంటంటే ఆ ప్రాజెక్ట్స్ అవన్నీ మన కంట్రోల్లో ఉండవు. కొన్ని సెట్ అవ్వాలి, డేట్లు అవ్వాలి, డబ్బులు ఉండాలి, చాలా రకమైన ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా ఫర్ అ ప్రాజెక్ట్ టు టేక్ ఆఫ్. సో యా, బట్ ఐ థింక్ ఈ ఇయర్లో డెఫినెట్లీ నేను చేస్తున్న సినిమా ఇప్పుడు ఎర్లీ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. డెఫినెట్లీ మీ ముందు మళ్ళీ ఆ సినిమాతో నేను వస్తాను, ఒక డైరెక్టర్గా వస్తాను. సో కాస్త డీటెయిల్గా చెప్పండి ప్రాజెక్ట్ గురించి. ఇట్స్ అ ఫీల్ గుడ్ ఫిలిం అండి. ఓకే. అగైన్ నా లైఫ్లో ఏంటంటే మనకి ఇట్స్ అ స్టోరీ అబౌట్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ లైఫ్. దట్ ఈస్ ద ఫిలిం. అది ఒక ఫీల్ గుడ్ డ్రామడీ అంటారు కదా, కొంచెం డ్రామా కొంచెం కామెడీ, అలాంటి ఒక సినిమా డ్రామడీ అంటున్నా నేను. సో యా, అది ఇప్పుడు ఎర్లీ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. చాలామంది కొత్తోళ్ళతో చేశాను అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు కమ్ బ్యాక్ అగైన్ యాజ్ అ డైరెక్టర్ విత్ దట్ ఫిలిం. సో లెట్స్ సీ, అది ఒక ఫ్యూ మంత్స్ ఉంది దానికి. అంటే మీరు యాక్చువల్గా మీరు చెప్పిన పాయింట్ మాకు అంటే మాకు వేదాల్లో చెప్పేది దీన్ని అద్వైతం అంటారు. రైట్ రైట్. మీరు చెప్తున్న మీ నెక్స్ట్ మూవీ పాయింట్ అది ఎంత గొప్ప పాయింట్ అంటే ఆ సోల్ పాయింట్ కానీ పట్టుకోగలిగితే లైఫ్లో అన్నీ మంచికే, అన్నీ మనయే, మంచి మందే, చెడు మందే, కష్టం మందే, నష్టం మందే. మన సిరివెన్నెల గారి పాట ఉంటుంది, ఎదురే ప్రతి మనిషి నువ్వే, వాడిని నువ్వు సరిగ్గా చూస్తే వాడివి నువ్వే, నీ ఎదురుగుండేవాడివి నువ్వే. అదే అద్వైతం. మీరు చెప్తున్న పాయింట్ అంత బలం నాకు ఎందుకో అనిపిస్తుంది, అంత సెన్సిబుల్ పాయింట్, అంత బలమైన పాయింట్. ఇట్స్ దాని స్టోరీ కోర్ చాలా చాలా స్ట్రాంగ్ ఉంటుంది మీరు చెప్పేలాగానే. ఇంకా డీటెయిల్స్ నేను చెప్తాను కానీ ఇట్స్ టూ ఎర్లీ. ఓకే, ఒక చిన్న ప్రశ్న ఉంది. పెళ్లి చూపులు మూవీకి షూట్కి వెళ్ళారు, ఆ రోజు షూట్ నడుస్తుంది. నా చావు నేను చేస్తా నీకెందుకు, ఈ డైలాగు ప్రియదర్శి గారు చెప్పారు. నిజంగా ఆ డైలాగు ఓకే అయిన ఆ క్షణంలో థియేటర్లో అంత పేలద్దని, అంత రీసౌండ్ వస్తుందని మీరు కానీ ప్రియదర్శి కానీ తరుణ్ భాస్కర్ కానీ మీరు నమ్మారా? ముందు నమ్మడం కన్నా ఐ డోంట్ థింక్ ఇప్పుడు మనం ఎలా ఇప్పుడు కూర్చుని మాట్లాడుతున్నామో, ఇప్పుడు కూర్చొని రేపు మన వీడియో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయని మనం మాట్లాడడం కదా. అంటే ఎందుకు అది మన దృష్టిలో ఉండదు. ఆ మూమెంట్కి ఈ సమయానికి ఇదే కదా కాన్వర్సేషన్, రేపు ఏమవుతుందో అని. సో ఆబ్వియస్లీ రేపు సినిమా థియేటర్లో ఎలా పేలుతుందని మాత్రం డిస్కషన్ లేకుండే,
కానీ దర్శి నాకు తరుణ్కి మాత్రం అరే భలే ఉంది బాగుంది అని అనిపించింది. ఇది నవ్వాము. మేబీ నాకు గుర్తులేదు, మేబీ అప్పుడు మైండ్లో ఒక క్షణం మేబీ అట్లా 24 ఫ్రేమ్స్లో అలా పాస్ అయిందేమో, రేపు థియేటర్లో ఎలా ఉంటుందో అనుకున్నానేమో, కానీ గుర్తులేదు. సమ్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ థింగ్స్ ఇన్ లైఫ్ కదా, అది జరిగేటప్పుడు చాలా మామూలుగానే జరుగుతుంది, అది సింపుల్గానే జరుగుతుంది. ఒక యూనో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆనంద్ గురించి మాట్లాడితే, నేను శేఖర్ జస్ట్ కూర్చొని వినోవా కాఫీ షాప్లో కాఫీ తాగితే శేఖర్ అన్నాడు ట్యాగ్ లైన్ ఏముండొచ్చు, నేను కాఫీ తాగుతూ మంచి కాఫీ లాంటి సినిమా అవ్వచ్చు కదా. ఓకే, అంతే. కాఫీ తాగుతూ అంత పెద్ద ట్యాగ్ లైన్, దానికి ఒక స్టాంప్ వచ్చింది కదా సినిమాకి. సమ్ ఆఫ్ ద సింపుల్ థింగ్స్ అండ్ సింపుల్ డిసిషన్స్ యూ మేక్, దాని గురించి మనం ఆ క్షణంలో అంతా ఆలోచించాం మనం. బట్ ఆ క్యాప్షన్ ఎంత వైరల్ అయిందంటే ఆ టైంలో. దేర్ యు గో. సో ఓకే, అదే ఇప్పుడు నా సావనేని సస్తాన్ సిచ్యువేషన్కి కూడా మనం అప్పుడు నవ్వాం, బట్ థియేటర్లో ఎలా ఉంటుందో, రేపు మీమ్స్ అవుతాయా, రేపు ఇంత క్రేజ్గా ఉంటుందా, ఇంత వైరల్ అవుతుందా అని ఎప్పుడు అనుకోలేదు యాక్చువల్లీ, నిజంగా చెప్పాలంటే. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ సర్టన్ థింగ్స్ ఇన్ ఫిల్మ్స్. యూనో స్మాల్ డెసిషన్స్ కొన్ని తీసుకుంటాము, అది రేపు ఎలా డెవలప్ అవుతుందో మనం చెప్పలేము కదా. ఈ మధ్యకాలంలో మీకు నచ్చిన ఆ న్యూ ఏజ్ డైరెక్టర్ మూవీ, డైరెక్టర్ పేరు అవసరం లేదు కానీ మీకు నచ్చిన మూవీ, భలే తీసాడే మూవీ, కొత్తగా అట్లా అనిపించిన మూవీ ఏంటిది ఈ మధ్యకాలంలో? ఈ మధ్య కాలంలో అంటే ఇండిపెండెంట్ ఫిల్మ్స్ అంటున్నారా? ఫీచర్ ఫిలిమ్స్. కల్కి ఓన్లీ. కల్కి, యా, ఎందుకంటే నాగీస్ టేక్ ఆన్ దట్ మిథాలజీ కంప్లీట్లీ న్యూ వరల్డ్ క్రియేట్ చేశాడు. అండ్ ఐ జస్ట్ ఒక మోడర్న్ డే ఫెయిరీ టేల్, ఫ్యూచరిస్టిక్ ఫెయిరీ టేల్లా అనిపించింది అది. ఐ థాట్ దట్ ద ఫిల్మ్ వాజ్ వెరీ ఫ్యాసినేటింగ్ అట్ ఎవ్రీ లెవెల్. నేను నాకు కూడా చెప్పాను, ఆల్మోస్ట్ ఒక ఫెయిరీ టేల్ చూస్తున్నట్టుంది నాకు ఇది. చాలా 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 అంటే దేర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ టు దట్ ఫిల్మ్ మేకింగ్, ఆ వరల్డ్ బిల్డింగ్, పర్ఫార్మెన్సెస్, ప్రభాస్ గారు అవ్వచ్చు, అమితాబ్ బచ్చన్ గారు అవ్వచ్చు, ఎన్ని రోజుల తర్వాత ఆయన్ని ఒక ఆ రూపంలో చూడడం, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ సీక్వెన్సెస్, విఎఫ్ఎక్స్లో క్రీచర్ ఎఫెక్ట్స్, ఐ మీన్ ఇట్ వాజ్ బియాండ్ ఎనీథింగ్ దట్ ఇండియన్ సినిమా హ్యాడ్ సీన్ అండి, అంటే నా దృష్టిలో. సో దట్స్ ఫిల్మ్ ఐ రియలీ ఎంజాయ్డ్. సూపర్ సార్. ఎందుకంటే లాస్ట్ క్వశ్చన్ ఇది నేను పెట్టుకుంది. సో ఒక మేకర్గా అంటే మీ అబ్జర్వేషన్ ఎలా ఉందో కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో అడిగాను. అండ్ మీరు ఇప్పుడు మనకి మాటల మధ్యలో చెప్పారు, సో మంచి సబ్జెక్ట్తో రాబోతున్నారని. సో రియల్లీ వాచింగ్, మీ సినిమాని చూడడానికి, వాచ్ చేయడానికి రియల్గా వెయిట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే సెన్సిబుల్ కంటెంట్ అనేది చాలా రేర్గా వస్తుంది. సో ఒక గొప్ప సినిమాతో మళ్ళీ మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. Thanks a lot, and it was fun talking to you. It was really nice. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.